హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా ఈ దినాన్ని ప్రభు సన్నిధిలో మనం కలిసి చేయడానికి మళ్ళా దేవుని యొక్క సావాసం ద్వారా మన కొదువులు అక్కరలు అవసరం ఏమిటో వాటిలన్నిటినీ తీర్చగలిగినటువంటి సమర్థుడు, విడిపించి నడిపించగలిగినటువంటి దేవుని యొక్క సమూహంలో సాధించడానికి దేవుడు మనకు తరుణాన్ని, అవకాశాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎంతైనా దేవునికి రుణస్థులము, కృతజ్ఞతలు అనేవి చెల్లించబద్దులమైన. హల్లెలూయా. కాబట్టి మనం చదవబడినటువంటి కీర్తనలో నుంచి అనుకున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భక్తుడు తన జీవితంలో ప్రభువుని చరణ పెట్టుకుంటున్నట్లుగా కనబడుతుంది. ప్రభువుని సహాయం కోరుకున్నట్లుగా మనకు కనబడుతుంది. నన్ను కరుణింపుమో దేవా, నన్ను కరుణింపుమో, నేను నీ చెంత జొచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవా, నన్ను ఏం చేయాలి? కరుణించు. దేవా, నన్ను కరుణించు, నేను నిన్ను చెరలో జొచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే ఎందుకు ఆయన కరుణించమంటున్నాడు, చెరణ కోరుకుంటున్నాడు అని ఆలోచించినట్లయితే, ఎందుకంటే దేవుణ్ణి కరుణించమంటున్నాడు అంటే దేవుని ద్వారా ఇతనికి ఏదో అవసరం ఉంది. ఏమన్నారే? ఇప్పుడు అడుగుతారు, నన్ను కరుణించు, నేను చెరలో జొచ్చి ఉన్నాను అనేటువంటి అవసరము ఎప్పుడు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు అవసరం అనేది వచ్చి పడింది కాబట్టి చరణ వేడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంటే ఆ పుట్టినోట్లో కనపడతాయి మనకి చిన్న మాటలోంచి అసలు ఈ సందర్భం ఏంటి, ఎందుకైనా చరణ వేడుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు, అవసరమేం వచ్చింది అనేటువంటి మాటలు మనం చూసినట్లయితే ఆ కిందన మాటల్లో కనపడతాయి. ఏటట, గృహలో దావీదు సౌలు యుద్ధ నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇతనికి ఏమొచ్చింది? ఒక ఆయన తరుముతున్నాడు, ఇతనికి కష్టం వచ్చింది, ఆపద వచ్చింది. కాబట్టి ఇక తన శత్రువు తనకంటే బలవంతుడైన తన తరుముతున్నప్పుడు సహాయం చేసేవారు ఎవరు, ఆదుకునేవారు ఎవరు లేక ఆ యొక్క దేవుణ్ణి చరణ వేడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే అతను ఏమొచ్చింది? ఆపద వచ్చింది, ఆపద వచ్చింది. అందుకే కింద 2వ వచనంలో అంటాడు, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను నేను చెరనజొచ్చి ఉన్నాను. ఏంటండి? ఏ ఆపదలు? ఏ ఆపదలు? ప్రైజ్ ది లార్డ్. ఏ ఆపదలండి? అందుకే మీకు పుట్టినోట్లో చదివించకపోతే అర్థం అవ్వదని చెప్పేసి ఇతనికి ఒక శత్రువు, బలమైనటువంటి శత్రువు అతను తరుముతున్నప్పుడు కష్టాల్లో ఉన్నాడు. కాబట్టి అప్పుడు మరలా మనం ఎదుగుతాం కదా, ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య నుంచి విడిపించగలవారు ఎవరా అని ఎదుగుతాం కదండి. అవసరం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దాన్ని విడిపించగలిగిన సమర్థులు ఎవరున్నారా అని చెప్పేసి మనము ఎదుగుతామండి. అదే విషయంలో అంటాడు, నాకు వచ్చిన సమస్య నుంచి ఎవరు విడిపించగలరా అనేటువంటి తాపత్రయంతో ఇతనండి దేవుణ్ణి అడుగుతున్నట్లుగా, దేవా నన్ను కరుణించవా, నాకు ఆపదొచ్చింది, నీ ఆపదలు తీరేంత వరకు కూడా నీ రెక్కల తప్ప నాకు ఏరే ఆశ్రయం ఏదీ లేదు, నీ రెక్కల నేను చెరనజొచ్చి ఉన్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అసలు ఆపదలు ఎందుకు వస్తాయి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆపదలు ఎందుకు వచ్చాయంటాయండి?
వాళ్ళ ఆపదలు ఎందుకు వచ్చాయి? లేకపోతే ఆపదల్లోంచి, గుణాల్లోంచి 3 రకాల అనుభవాలు కనబడతాయి. ఒకటి గడిచిపోయినటువంటి ఆపదలు, ప్రస్తుత కాలము మనం ఎదుర్కొంటున్నటువంటి ఆపదలు, భవిష్యత్తులో ఎదుర్కోవాల్సినటువంటి ఆపదలు. ప్రైజ్ ది లార్డ్. ఉంటాయా? అలాగ ఉంటాయా? ఇప్పుడు నువ్వు జీవితంలో ఏమన్నా కష్టాలు పడ్డావా అంటే, అబ్బో నా కష్టాలు అయితే ఇంకేమంటారండి, నా ఆపదలు నా కష్టాలు అయితే ఏటట అంటారు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు దాకా బోళ్ళు కష్టాలు పడ్డావు, ఇప్పుడు సుఖంగా ఉన్నావంటే ఇప్పుడు కష్టాలేనండి అంటావు. పోలే, ఇప్పుడు కష్టాలు పడిన తర్వాత ఎప్పుడైనా సుఖం పొందుతావంటే ఏం చెప్తారు? అనుకుంటున్నానండి ఈ సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఈ వ్యవసాయం అంతా పండించిన తర్వాత పంట చేతికి వస్తుందా, ఆ పంట చేతికి వచ్చిన తర్వాత ఆ సమృద్ధి చేత కష్టాలన్నీ పోతాయేమో అని అనుకుంటున్నానండి అంటారండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరుకుంటారు? ఈ సంవత్సరం అంతా పండించామా, దీని కొరకు చాలా కష్టపడ్డామా, చాలా దాని గురించి అప్పులు పప్పులు చేసి పెట్టామా, పంట చేతికి వస్తుందా, అప్పుడు వచ్చిన తర్వాత దీన్ని బట్టి నేను ఏం చేస్తాను, నేను మొత్తం అంతా కష్టాలన్నీ పోతాయా, యాపిగా కష్టాలు ఉండకుండా బతుకుదాము అనేటువంటి ప్రయత్నం చేస్తున్నానండి అనేటువంటి ఆలోచనతో ఉంటారు ఎవరు అడిగినాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పోతాయంటారా? పోతాయంటారా? ప్రైజ్ ది లార్డ్. సరే, అయిపోతలే తెలియ మనం బైబిల్ గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఈయన 2 అధ్యాయులు మనకు 2 సందర్భాలుగా కనపడతాయి. ఒక ఆయన ఆపద కలిగింది, ఆపదలోంచి ఏదోలాగా గట్టెక్కాడు. ఒక రకమైన ఆపదలోంచి. ఆపద ఏంటంటే అండి, ఒకసారి శత్రువు చేతిలోకి పడిపోయాడు. గాదు రాజు అయినటువంటి ఆకీషు చేతిలో పడిపోయాడు. ఆకీష్ అంటే తన శత్రువు అయినటువంటి ఫిలిస్తీయులటువంటి రాజు అయినటువంటి గాదు దేశ వాస్తున్నటువంటి ఆకీష్ చేతిలో పడిపోయాడు. చేతిలో పడిపోయిన తర్వాత వాళ్ళందరూ పడేసుకున్నారు. వాళ్ళందరూ పట్టుకుని సంకెళ్ళి చేత బంధించేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడు దావీదు? ఆపదలో ఉన్నాడు కదండి. ఆపద వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. అలాగైనా మనకు అర్థమవుతుందని చెప్పేసి ఆపదలో ఉన్న తర్వాత మరలా ఏం చేయాలో దిక్కి తోసగా అంటాడు, దేవా ఏటి పరిస్థితి ఇంకా అయిపోయింది, ఇంకా ఈ బతుకు ఇంకా ఏట్లే, ఏం సుఖం ఉంది, ఇంకేది అయిపోయింది, వాళ్ళందరూ నన్ను బంధించేశారు అనుకుని బాధపడుతూ ఉన్నాడమో, ఇబ్బంది పడుతున్నాడమో. అలాంటి సమయంలో కూడా దేవునికి ఒకసారి మొరపెట్టి ఉండొచ్చు. అలాంటి సమయంలో నుంచి కూడా దేవునికి ఏం చేసి ఉండొచ్చు? ఆ ఆపదలోంచి ఇడిపించడానికి ఎవరొస్తారు? అప్పుడు ఏదైనా వస్తుందా, అవసరం వస్తుందంటే ముందు రేపు భోజనాలు అనుకోండి, ఈ రోజు అన్నీ మనం వండుకుని తెచ్చుకుని సామాన్ తగ్గించుకుని దాని దగ్గరగా వండుకుంటామండి. హఠాత్తుగా ఏది కాని పరిస్థితుల్లో మనకి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళాం, ప్రజలు రావడానికి వీలు వల్ల చిక్కుల్లో ఉండిపోయాం. ఏం చేసుకుంటావో కలిగిన ఆపదను బట్టి? ఆపద అవసరం వస్తుందని తెలిస్తే ఏం చేస్తామండి? ఏం చేస్తాం? ముందు దానికి అన్నీ సిద్ధపరుచుకుంటాం. హఠాత్తుగా వచ్చిన దాని గురించి ఏం చేస్తాం? అనుకోకన్నా వచ్చిన దాని గురించి ఎప్పుడైనా ఆపద చెప్పొస్తుందా, చెప్పకుండా వస్తుందా? చెప్పొస్తుందా, చెప్పకుండా వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. చెప్పొస్తే అవసరాలు ఎలా, ఆపద నుంచి ఎలా తప్పించుకుంటావు, చెప్పకుండా వచ్చిన ఆపద నుంచి ఎలా తప్పించుకుంటావు? కంగారు పడకండి, భక్తుల్లో 2-3 మాటలు మీకు చెప్తాను. ఇప్పుడు ఆపద ఉంది. ఒకటి, ప్రతి వారు ఇప్పుడు దాకా అనేకమైన కష్టాలు పడి వచ్చిన వాళ్ళమే కదా అందరూ సుఖంగా వచ్చారా ఇప్పుడు వరకు? నా బ్రతుకుల్లో కష్టం లేదని హ్యాపీగానే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళని ఎవరన్నా అడగండి, ఏమంటారు? ఏంటి అలాంటి వాళ్ళు ఏమన్నా దొరుకుతారంటారు మన సంఘంలోనే? 1-2 అన్నానే. అబ్బాయి ఇప్పుడు దాకా నా జీవితం అంతా హ్యాపీ అండి, పువ్వులబాట మీద నడిచి వచ్చానండి, ఇప్పుడు నుంచి ఏం చెప్పలేమో అండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పరేటండి, ఎవరైనా లేరనే చెప్పండి, ఉన్నారా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు దాకా ఏదో కష్ట నష్టాలు బట్టి అనుకుంటూ వచ్చాం, ఏదో చేసిన తర్వాత నేను మొన్నసారి చెప్పాను కదా, కుర్రోళ్ళు ఏమనుకుంటారంట, మాస్టర్ చిన్నదానికి పెద్దదానికి 10వ తరగతి దాకా చదువుతుంటే ఏమనుకుంటాడట, ఈ మాస్టర్తో రోజు హోంవర్క్లు చేయనే చేస్తున్నాం, కాలేజీకి వెళ్తే ఏముంటుంది అనుకున్నాడట. మనం చెప్పిందే కదండి, కాలేజీకి వెళ్తే ఏముంటుందంటే ఈ మాస్టర్లతో ఇంకా టార్చర్ ఏముంటుంది, మనం జాలీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఏదోలా ముక్కుములుకుని 10వ తరగతి అయిపోతే కాలేజీకి వెళ్ళిన తర్వాత, కాలేజీ అందరూ ఎంజాయ్ అంటారు కదండి, కాలేజీకి వెళ్ళిన తర్వాత అందరూ ఏమంటారు? ఎంజాయ్ లైఫ్ అంటారు కదా.
ఎంజాయ్ చేయొచ్చు అనుకుని కాలేజీలోకి వెళ్ళాడట. మొన్నే కదా నేను చెప్పాను, మరలా అంత చెప్పాలంటే అంటే అప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు ఏమి లేవు. అప్పుడు ఆ టీచర్లతోటి వాళ్ళతోటి హోంవర్క్లతోటి కొట్టడాలు తిట్టడం సరిపోయింది. ఇప్పుడు స్వతంత్రత వచ్చిన తర్వాత, కాలేజీకి వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నాడట, ఏదో విధంగా దీంట్లోంచి మొత్తం పట్టు సాధించి ఉద్యోగం సాధించాలి అనుకున్నాడట. ఉద్యోగం సాధించాలని చెప్పి ఈసారి ఏమొచ్చింది, ఈ ఎంజాయ్ చేస్తున్న బతుకంతా కలిపి సాధనలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదోలాగా దాన్ని గ్రూప్కి సాధించాలని చెప్పేసి అప్పుడు అనుకున్నాడట, ఇక్కడ ఇదంతా కానీ చదువులు మంచి ర్యాంకులు వచ్చేసి ఇది సాధించేస్తే నాకు మంచి ఉద్యోగం వచ్చేస్తుంది, ఇంకా సుఖమే అనుకున్నాడటండి. సుఖమే అనుకున్నాడట. తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఏముందా, సుఖం ఉందా? ఉందంటారా? మాట్లాడండి. ప్రైస్ లాడ్. మనకేం కనపడుతుంది అంటే ప్యాంట్ వేసుకుని, టక్ వేసుకుని, నీట్గా పౌడర్ రాసుకుని, ఇగ్గేసుకుని వెళ్ళడం ఒకటే కనపడుతుంది మనకి. ఉద్యోగంలోకి వెళ్ళేవాడికి ఏం కనపడుతుంది, అబ్బో వీడికి ఉద్యోగం వచ్చిందండి చాలా సుఖపడిపోతున్నాడు అనుకుంటాం కదండి. అనుకుంటాం. మనం ఏమనుకుంటాం, మన ఉద్యోగం రానోళ్ళు అలాగ అనుకుంటారులేండి. ఉద్యోగం రానోళ్ళు అలాగ అనుకుంటారు. ఉద్యోగం వచ్చినోడు చూసి ఉద్యోగం వచ్చినోడు సుఖంగా ఉన్నాడని చెప్పేసి అడగండి. ఉద్యోగం వచ్చినోడు ఎప్పుడైనా అడిగారా మీరు? ఎప్పుడైనా? ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్. మనం ఏమనుకుంటాం, ఎన్ని మెట్ల మీద స్టాండర్డ్ అయిపోయాడు, ఉద్యోగం వచ్చితో కలకవై కొట్టకుంటుంది జీవితం అనుకుంటాం. కానీ ఆడంటాడట, మనం చెప్పినట్టు ఆడనుకుంటాడట, ఈ బతుకంట అప్పుడు పిల్లవాళ్ళు కుర్రోళ్ళుగా ఉన్నప్పుడే బాగుండేది బతుకు. కానీ పీకల దాకా తినేవాళ్ళం, చదువుకోవడం, ఊరంటే తిరిగి ఆడుకునేవాళ్ళం, మళ్ళీ ఆడేవాళ్ళు అనేవాళ్ళు ఉండేవారు కాదు. ఇప్పుడు రోజుల కంట అప్పుడు రోజులే. అప్పుడు రోజులు మంచి అంటే అప్పుడు మంచి కాదన్నాడు. ఈ మధ్యలో రోజులు అంటే అవి మంచి కాదన్నాడు. తర్వాత చూస్తే తర్వాత మంచి కాదన్నాడు. తర్వాత ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్. అంటే నేను అనేటటువంటిది ఆ విషయం కాదు, కానీ ఆపదలు, గత కాలంలో ఆపదలు పడి కష్టాలు పడి వచ్చాం అండి. తర్వాత ప్రస్తుత కాలం, ఇప్పుడు కాలంలో అన్ని రకాల చెట్టు అవే, ఒక రకంగా ఇల్లు ఉంది, వాకలు ఉంది, తినడానికి లోటు లేదు, సుఖం ఉందంటారా? ఇల్లు లేనివాడు గురించి బాధపడుతున్నాడంటే ఒక అందం ఉంటుంది, తినడానికి తిండిలోనాడు బాధపడుతున్నాడంటే మరో అందంగా ఉంటుంది. తినలేక పాప తిండి లేక బాధపడుతున్నాడని చెప్పేసి ఎవరికి అర్థమవుతలేదంటే నేను చెప్పి, ఇల్లులోనాడు ఏం చేస్తున్నాడు, అయ్యో నాకు ఇల్లు లేదు, నీళ్ళు లేదు, అలాగా ఇంటి వాళ్ళ కొంప తిరగలేకపోతున్నా, వీళ్ళు కొంప తిరగపోతున్నారు, బాధపడితే ఒకలాగా ఉంటుంది. తర్వాత తిండి తిప్పులు లేనివాడు బాధపడుతున్నాడంటే ఆడు కరువు, 20 రోజులు బాబు ఏదో కడుపు నిండా కూడా అన్నం లేదని బాధపడుతున్నాడు ఒక విధంగా ఉంటుంది. ప్రైస్ లార్డ్. ఏమైనా తలమో పొలమో ఆస్తి అంతస్తులు లేనివాడు బాధపడుతున్నాడంటే ఈ జీవితంతో ఎలాగా జరిగిపోతుంది అని బాధపడుతున్నాడు ఒక అందంగా ఉంటుంది. ఏంటండి, ఏ అంతస్తు రెక్కల కష్టం బతకాల రాడికి ఏమీ లేవు కాబట్టి వాడు బాధపడుతున్నాడంటే ఒక అందంగా ఉంటుంది కదండి. ఇటు సైలెన్సర్కి వెళ్ళారేంటి? ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్. నేను ఎందుకు మాటలు చెప్తున్నాను అంటే, ఆపదలు అనేవి అంటారు కదా, ఈ నా కష్టాలు అయితే ఇంక పుట్టిన చచ్చిదాకా బావని మరొకరు అంటారు. టోటల్గా చెప్పేస్తున్నాను ఇవన్నీ ఎందుకు, ఈ మధ్యలో ఇవన్నీ యాడ్ చేయడం ఎందుకు, ఇంక ఇవన్నీ నీ కష్టాలు ఎప్పుడు పోతాయి ఎప్పుడు అంటారంటే, ఎప్పుడు పోతాయమ్మా కష్టాలు ఎప్పుడు పోతాయి? ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్. దీనికి ఒక సూత్రం ఉంది, దీనికి సూత్రం ఉంది. ఏంటి ఆ సూత్రం అంటే, దావీదు అంటాడు, అయ్యా నాకు కలిగే ఆపదలన్నిటిలోంచి విడిపించేవాడు నీ ఉన్నావు అంటున్నాడండి. ప్రైస్ లార్డ్. ఆపదలను తలంచుకుని, ఆపదలను కృంగిపోయి, ఆపదలను బాధపడే కంట ఆయన ఎవరిని కనుక్కున్నాడట? ఎవరండి? ఆయన అంటాడు, నాకు ఆపదల్లోంచి విడిపించేవాడు. దేవా నాకు ఆపద వచ్చింది అనగానే, అయ్యా నాకు కష్టం వచ్చింది అనగానే, అయ్యా నాకు నీకు ఆకలేస్తుంది అనగానే, నాకు కలిగిన ప్రతి ఒక్క ఆపదల నుండి సహాయం చేసేవాడు నాకున్నాడు అంటున్నాడు. ప్రైస్ లార్డ్. ఏది కరెక్ట్ అంటారు? వచ్చినప్పుడు ఆపదల్లో బాధపడుతూ పోవడం కరెక్ట్ అంటారా? అలాగే జీవితాన్ని ఆపదల నుంచి విడిపించేవాడిని కలుసుకోవడం అనేది బెటర్ అంటారా?
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఏంటండి? సరే, ఈ వచ్చి మొదటి వచ్చిన మళ్ళీ లాస్ట్ ఒకసారి చదవండి. అయితే మళ్ళీ ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను చెరనజొచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమన్నాడు చెప్పండి? ఈ ఆపదలు, ఏ ఆపదలు అయ్యి? ఏ ఆపదలో? ప్రైజ్ ది లార్డ్. చెప్పుకున్నాం, ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా. ప్రైజ్ ది లార్డ్. రకరకాలటువంటి బాధలు, కష్టాలు. మనిషి జీవితానికి ఏం లేదు. ఈయన చూస్తుంటే ఆడు బాగున్నాడు అనిపిస్తుంది, ఆడి దగ్గరికి వెళ్తే ఈడు బాగున్నాడు అనిపిస్తుంది. ఒకళ్ళు చూసుకోవడం బాగుంటున్నారేమో అనుకోవడమే తప్ప మొత్తానికి టోటల్గా ఎవరికి సుఖం లేదు. ఎవరికి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే మొన్నటిదాకా ముఖ్యమంత్రి అయిపోతే కష్టాలు పోతాయేమో అనుకుని ఆయన అనుకున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కష్టాలు లేవా అంటే, ఇటు ముఖ్యమంత్రి అండి కష్టాలు ఉంటాయా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంతకుముందన్న సమయాన్ని పడుకుంటూ ఇవ్వడం, ఇప్పుడు సమయాన్ని పడుకోవడానికి కూడా లేదు. ఇంతకుముందు సమయానికి తిని ఇవ్వడం, ఇప్పుడు సమయానికి తినడానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. మరి ఏమైపోతే ఆపదలన్నీ పోతాయి? ఏమవుతే ఆపదలను పోతాయి. అందువలన దావీదు చూటిగా కనుక్కున్నట్టు, అయ్యా ఈ ఆపదలు నాకు ఏ అయితే ఆపదలు నన్ను తరుముతూ నన్ను బాధ పెట్టి నన్ను కృంగదీయాలనుకున్నాయో అప్పుడు దాకా నీ రెక్కలను దాచేయనని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రెక్కలనే దాయ్. అప్పుడు అంటాడు, అప్పుడు మరి దాస్తానయ్యా, నువ్వేం చేస్తావు? కింద వచ్చిన కూడా చదివేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఆపదలోంచి విడిపితే ఏం చేయాలి? నీ కష్టాల నుంచి తీర్చిన వారికి నువ్వేం చేయాలి? నీ బాధలన్నీ తొలగించి నీకు క్షేమం దయచేసిన వానికి నువ్వేం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ఆయనే చెప్పాడు, మీరేం గట్టిగా ఎక్కడి నుంచి తెచ్చి చెప్పక్కర్లేదు. ఆయనే చెప్పాడు. ఏం చెప్పాడు? నా కార్యములు సఫలం చేసే దేవునికి నేను మొరపెడుచున్నాను. ఎవరైనా కార్యములను నెరవేర్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి ఆపదల నుంచి విడిపించేవాడు. ఆపద కలిగినప్పుడు ఈ ఆపద, చిన్న ఆపద, పెద్ద ఆపద, ఇది తొలగదా, తీర్చగలడంటే ఆయన కార్యములను నెరవేర్చేవాడు. ఆయన ఎవరైనా కార్యములను నెరవేర్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని వలన అవదు అనేటువంటిది ఏదైనా ఉందా? ఇది దేవుని వల్ల అవ్వదు, ఇది అవ్వదు కాబట్టి ఇది నాకు పెండింగ్లో ఉండిపోతుంది అనేటువంటి విషయం ఏముందా దేవునికి? అంటే ఏమర్థమవుతుంది? ఏదైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎలాంటిదైనా నీ కలిగే ప్రతి ఆపద నుండి ఆయన ఏం చేయగలడు? విడిపించగలడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాను కదా. అప్పుడు దావీదు ఎందుకు ఈ విషయాలు చెప్పాడంటే, ఆకీష్ అనే రాజు చేతిలోకి వెళ్ళిన తర్వాత అతను ఏం చేద్దాం అనుకున్నారంటే, దావీదుని చిరఛేదనం చేసి చంపేద్దాం అనుకున్నారు. దొరికాడు. సంకెళ్ళతో బంధించారు. రాజుకు వర్తమానం పంపించారు. అయ్యా, మన శత్రువు మనల్ని బాధ పెట్టి మన యొక్క ఇలువ తీసి పరువు తీసిన శత్రువు మన చేతికి దొరికాడు. ఇప్పుడు ఆయనను మీ దగ్గరికి తీసుకొస్తున్నాము, సంఖ్యలతో బంధించేశాము అనే విషయంతో రాజుకు తెలియజేశారు. ప్రైజ్ ది లార్డ్. సంఖ్యలతో బంధించేసి శత్రువు చేతిలో ఉన్న వ్యక్తికి విడుదల ఎలా దొరుకుతుంది అనుకుంటాం? ఏమనుకుంటారు? మా పని అయిపోయింది అనుకుంటారు కదా. మాట్లాడేటండి ఎవరైనా? ప్రైజ్ ది లార్డ్. బంధించేశారు. సమాచారం రాజు దర్బార్లోకి వెళ్ళిపోయింది. ఇతను సంఖ్యలతో వీడ్చుకుంటూ పోతున్నారు. మధ్యలో భయంకర ఆపద. ఎక్కడైనా బయట ఉంటే అవకాశం ఉంటే, లేకపోతే ఆడినడుగో ఈడినడుగో, లేకపోతే కాళ్ళ ఏళ్ళ పట్టుకుని బతిమాలడానికి కూడా అవకాశం లేని స్థితిలో ఆపదలో మునిగి ఉన్నాడు. ఇక అతను ఏమి సపోర్ట్ చెప్పేవాడు ఒక్కడు కూడా దేశంలో ఎవరు ఉండరు. మనకి బద్ధ శత్రువు, మనకి చాలా అవమానపరిచాడు, మన దేశానికి కీడుదల చేశాడు, అలాంటి వాడు ఈ దినాన్ని మనకు దొరికాడు అనేటువంటి ఉత్సాహంతో వాళ్ళందరూ ఉన్నప్పుడు
దేవునికి అతను ఏం చేశాడు? దేవా నన్ను కరుణించుము, దేవా నన్ను కరుణించుము, నిన్నే నేను శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపద, ఏ ఆపద? ఈ ప్రాణం పోయేటువంటి ఆపద వచ్చేసింది నాకు. ఈ ఆపదలోంచి నువ్వేం చేయాలి? నన్ను విడిపించాలి, నిన్ను శరణజొచ్చి ఉన్నాను అనేటువంటి విషయాన్ని అతడు కోరుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆపద నుంచి తప్పించబడ్డాడంటే ఎవరికి సలహా చెప్తే ఏ సలహా పనిచేస్తుంది? అక్కడ ఎవరు ఆలోచన ఇస్తే పనిచేస్తుంది? ఏమీ ఆలోచన లేదు. మళ్ళీ దేవునికి ఎలా మొరపెట్టాడో, దేవుడికి ఎలాగ ఆలోచన ఇచ్చాడో తెలియదు. కానీ అతడు పిచ్చివాణి వలె గెడ్డమ మీద నురగ కార్చుకునుచు, సొంగ కార్చుకుంటూ, దిక్కులు చూస్తూ గోడ మీద ఎర్రి రాతలు రాస్తున్నట్టుగా రాజు దర్బార్లోకి వెళ్ళాడు. రాజు సింహాసనం నుంచి చూస్తున్నాడు, సింహాసనం నుంచి చూస్తున్నాడు. చూసిన తర్వాత వీళ్ళ సంతోషమే. రాజుకి ఏ ఆలోచన? మన శత్రువు ఎలాగుంటాడో, ఏం చేస్తాడో, వాడు ఎలాంటోడో, వాడిని ఎలా చికిత్సించాలని చూస్తున్నాడు. వాడు ఎర్రి చూపులు చూస్తూ, గెడ్డ మంచి నురగార్చుకుంటూ, ఆ పిచ్చి పిచ్చి రాతలు గోడంగా చూసుకు ఎర్రి చూపులు చూస్తుంటే అట్టినాడు కదా ఒకే కేక. ఏమనలేదండి. రే, ఇది పవిత్రమైన స్థలంలోనికి ఇలాంటి వాడిని తీసుకొస్తారా అన్నాడు. అంతే అండి. ఇది ఎవడరా, ఏంట్రా, ఎందుకు తీసుకో, ఏం అడగలేదు. ఇది ఎలాంటి స్థలము? రాజు దర్బారు, ప్రముఖులు, గొప్పవారు ఉండేటువంటి స్థలంలోకి అలాంటి వాడిని తీసుకొస్తారా అన్నారు. అంతే అండి. ఎలాంటోడు? పిచ్చోడు. వీళ్ళందరి కేకను బట్టి ఇంకా ఏం చెప్పలేదండి. ఏం చేశారు? వెంటనే వదిలేశారండి. వెంటనే వీళ్ళు అల్లిపోయారు. రాజు కోప గుద్దురెక్కడైపోయాడు. నన్ను అవమానపరిచినట్లుగా మీరు చేస్తున్నారు, నన్ను గేలి చేసినట్లుగా మీరు చేస్తున్నారు అని చెప్పకని వెంటనే వెళ్ళిపోయి శత్రువుని వదిలేశారు. అమ్మయ్య అని బయటకు వచ్చాడు. దావీదు బయటకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి ఆపద నుంచి బయటకు వచ్చాడు అండి? ప్రైజ్ ది లార్డ్. అంటే చెప్పండి, ఇప్పుడు ఈయనెవరు? ఆపదల నుంచి విడిపించేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాగా ఆలకించండి. ఈయనెవరు? ఆయన గురించి అర్థం కావాలి నీకు. ఆయన గురించి ఆపద బాబోయ్, కష్టం బాబోయ్, దుఃఖం బాబోయ్, బాధపడిపోతున్నాను బాబోయ్ అనే దానికంటే ఆపద నుంచి విడిపించేవాడు ఒక ఆయన ఉన్నాడని తెలుసుకుని ఆపద నుంచి విడుదల పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ బ్రతికేమవుతుంది? చెప్పరేంటే దేని గురించి? ఆపదను బట్టి బాధపడాలా? ఆపదలోంచి విడిపించేవాడి వైపు నీ దృష్టి పెట్టాలా? ప్రైజ్ ది లార్డ్. మరలా అలా కొద్ది కాలం అయిన తర్వాత మరలా ఏమైందంటే అండి, మరలా ఇక్కడి నుంచి దాటి బయటకు వచ్చాడంటే అండి. బయటకు వచ్చిన తర్వాత ఆ సమస్యలోంచి వచ్చిన తర్వాత ఎవరు వచ్చారట దావీదు దగ్గరికి? చూడండి, 22వ అధ్యాయము, మొదటి సమూయేలు 21వ అధ్యాయము 22వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం చదవండి ఒకసారి. ప్రైజ్ లార్డ్. లేదండి, మనం చెప్పుకునేదానికి దీనికి సంబంధం లేదు అని అనుకోవచ్చు చదివిన వెంటనే. ప్రైజ్ లార్డ్. ఎక్కడి నుంచి వచ్చాడు మనోడు? పై వచ్చిన చూడండి ఒక్కసారి. పై అధ్యాయం లాస్ట్ కోసం చూడడం సరిపోతుంది.
ప్రైజ్లో అంటే ఏంటన్నమాట ఇప్పుడు పనంటే ప్రాణగండంతో ఆపదల్లో ఉండి ఆపదల్లోనే తన జీవితం ఏమైపోతున్నా అతనికి ఏం జరిగింది ఆ అధ్యాయంలోని 21వ అధ్యాయం చివరిలోని విడుదల అనేది కలిగింది. ఇప్పుడు ఆపదల్లోంచి తానే ఉండడు, తన బ్రతికే స్థిరం కాదనుకున్నప్పుడు ఎవరెవరు వచ్చారట? ఎంతమంది ఆపదలు ఉన్నారో ఆపదలు ఉన్న వాళ్ళందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చారట. ప్రైజ్ లార్డ్. ఇతను ప్రాణానికే దిక్కు లేదంటే ఎవరు వచ్చారు మళ్ళీ తర్వాత? ముందే అధ్యాయంలో దానికి ఏమన్నా ఆస్కారం ఉందా? బతుకుతామని నమ్మకం ఉందా? లేదు. అంత ఇబ్బందుల్లో ఆపదలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు వచ్చిన తర్వాత ఫలానా చోట దావీదు వచ్చాడని తన తండ్రి ఇంటి వారు, తన బంధువులు అనేకులు అసమాధానం కలిగిన వారు, ఇంకేట అప్పు చేసుకున్న వారు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఆపదలోంచి తప్పించబడిన వ్యక్తి దగ్గరికి ఆపదలో ఉన్న వారందరూ మరలా వచ్చారు. వాళ్ళందరికీ ఏమేమి అడిగినా అధిపతి అయ్యాడు. ప్రైజ్ లార్డ్. అంటే ఆపదలోంచి విడిపించబడిన వ్యక్తి ఆపద కలిగి ఉన్న వారికి ఏం చేశాడు? అయినా అధిపతిగా అయ్యాడు. ప్రైజ్ లార్డ్. అంటే ఈయనకి ఆపద ఎలా తీర్చబడింది? ఈయనకి ఎవరు సాయం చేశారు? వీళ్ళందరూ ఎవరన్నా వచ్చారా? వీళ్ళందరిలో ఎవరన్నా వచ్చి అయ్యో దావీదుని పట్టి తీసిపోరంట అలాగంట ఎలాగంట ఎవరన్నా వచ్చారండి? ప్రైజ్ లార్డ్. కానీ అతడు బయటకు వచ్చిన తర్వాత అనేకులు ఆయన దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందారు. ఇదొకటైతే మరలా కొద్ది కాలం తర్వాత సౌలు అతన్ని తరవడం మొదలుపెట్టాడు. ఈశాన్ జరిగిన తర్వాత ఈ చెప్పు చూడు 24వ వచనంలో 24వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే అంతమంది 3000 మంది. ప్రైజ్ లార్డ్. వాసములకు శిలాపర్వతం మీద దావీదుని అతని జనులను ఎదుగుటకు బయలుదేరిన. ప్రైజ్ లార్డ్. మరలా వచ్చింది ఆపద. మళ్ళా ఏం వచ్చిందండి? మళ్ళా వచ్చిందండి ఆపద. ప్రైజ్ లార్డ్. ముందమ్మో శత్రువు, ఇప్పుడు మరో శత్రువు. సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుని తరుముతున్నాడు పట్టుకోవాలని చెప్పేసి. అక్కడ ఆపద పోయిందంటే మళ్ళీ ఎక్కడ ఏమొచ్చిందండి? ఆ మధ్యలో చాలా సందర్భాలు దావీదుకు ఆశ్రయించిన వారందరినీ కూడా అనేకులను సౌలు ఏం చేశాడు? సంపించేశాడు. యాజకులు ఏం చేశాడు? మధ్యలో రాజు ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. యాజకుడికి వెళ్ళిన తర్వాత ఆ సందర్భం చూసినట్లయితే తనకు దావీదుకి ఆశ్రయం ఇచ్చాడు. ఆశ్రయం ఇచ్చాడన్న సంగతి సౌలుకి తెలిసింది. ఆశ్రయం ఇచ్చాడన్న సంగతి ఏం చేసింది? సౌలుకి తెలిసింది. సౌలు వచ్చి అడుగుతాడు. ఆ రాజుని ఏమవుతాడని సౌలు వచ్చి అడుగుతాడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అభ్యత అంటే అహీమెలెకు అనేటువంటి యాజకుడి దగ్గరికి, అహీమెలెకు అనే యాజకుడి దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏమయ్యా, నాకు శత్రువు అయినటువంటి దావీదుకి నీవెందుకు ఆశ్రయం ఇచ్చావు అంటాడండి. ఎలాగండి? నాకు శత్రువు. ఆయన అంటాడు, అయ్యా ఇదెక్కడ న్యాయమండి? ఇదెక్కడ న్యాయము? అతడు మీ అల్లుడు అవసరం ఉంది కదా నా దగ్గరకు వచ్చాడు. మీ అల్లుడికి అవసరం తీర్చకపోతే నన్ను ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి నేను సాయం చేశాను, అంతేనా? ఎప్పుడైనా సరే దావీదు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు నన్నే పిలిచేవారు కదా. ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు యుద్ధంలో జయం వస్తుందో అపజయం వస్తుందో అని చెప్పేసి ప్రార్థన చేయమని నన్ను మీరు పిలిచేవారు కదా. మీ పక్షంగా దావీదు వెళ్ళినప్పుడల్లా నేను అనేక సార్లు దేవుని యొద్ద విచారణ చేసేవాడిని. అలాంటి వ్యక్తి నా దగ్గరకు వస్తే నేను ఇలా చేశాను, కానీ మీకు కీడు చేయాలనే ఉద్దేశంతో మీకు నేనేం చేయలేదు, అపకారం చేయలేదు అంటాడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అంటే మాత్రం ఊరుకుంటాడండి? ప్రైజ్ లార్డ్. వాస్తవా కదా? రాజుగారు అల్లుడికి వచ్చారంటే సాయం చేయాలా వద్దా? అతనికి భోజనాలు పెట్టలేకలద్దా? అతనికి ఏం జరుగుతుందో చెప్పాలా వద్దా అనే ఉద్దేశంతోనే చేసేయాలని తప్ప నేను మీ మీద కక్ష వైల్ని ఏమీ చేయలేదండి అంటాడు. ఆయన జరి చంపేస్తాడు. ఆయన జరి ఏం చేస్తాడండి? చంపేస్తాడు.
ఈ విషయము దావీదు దగ్గరికి అతను కొడుకులో ఒకడు వచ్చి చెప్తాడు, అయ్యా ఇలాగ మీకు సహాయం చేశారని చెప్పేసి నా తండ్రి ఏం చేశాడు అండి. చూడండి 18వ వచనం, 22వ అధ్యాయము 18వ వచనం. దోయేగు సరే 20వ వచనం. ఇరవై 23వ వచనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్యాతారు అనేటువంటి వ్యక్తి దావీదుకు, అయ్యా నీకు సహాయం చేయవలన ఏపోదు ధరించినటువంటి దేవుని చేత అభిషేకింపబడినటువంటి 85 మంది యాజకులను ఏం చేశాడు సౌలు? చంపించేశాడు. అందులో నేను ఒక్కడిని మాత్రమే తప్పించుకొని వచ్చాను, అతడు నా ప్రాణంను తీజూచుచున్నాడు. నాకు చాలా, నీకు సహాయం వల్ల నాకేమొచ్చింది? ఆపద వచ్చింది అనే సందర్భం చెప్పినప్పుడు అని అంటాడు, నిన్ను చంపజూచువాడు నన్ను చంపవచ్చు ఒక్కడే, కాబట్టి భయపడకు భయపడకు, నీకే వచ్చినట్టు అభయం ఏమీ లేదని చెబుతాడు. ప్రైజ్ ది లార్డ్. అదైపోయిన తర్వాత మరలా అంటే దావీదుని హతమార్చడానికి సౌలు ఎంత కోపద్రకుడుగా ఉన్నాడు అండి. అలాంటి సందర్భంలో ఆ దావీదు చెప్పాను కదా, ఇప్పుడు మరి 24వ అధ్యాయం మొదటి రోజులో చదివినప్పుడు దావీదును తరుముకుంటూ సౌలు వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక గృహకారుకు వచ్చారు. గృహలోకి వచ్చిన తర్వాత గృహ లోపల దావీదు ఉన్నాడు, గృహ బయట సౌలును తన సైన్యం ఉన్నారు. మీకు ఎంత ఆపదిది? ఎక్కడున్నాడు? ఎవరైనా దావీదుకు ఆశ్రయం కలగజేస్తున్నాడని చెబితేనే వాళ్ళందరినీ చంపేసేవాడు. అలాంటి దావీదు ఎక్కడున్నాడు? దగ్గర దొరికేశాడు. అంత కోపోద్రం దావీదు దగ్గర దొరికేశాడు. ఇప్పుడు ఎంత కోపంతో ఉన్నాడు? దావీదుని చంపేయాలని ఉన్నాడు. అలాంటి వ్యక్తి తన దగ్గరగా వచ్చి దొరికాడు. ఇప్పుడు దావీదు బతుకుతాడంటాడా చచ్చిపోతాడంటారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దావీదు లోనున్నాడు, పైన ఎంతమందిని తీసుకొచ్చాడు? ఇప్పుడు తప్పించుకోవడానికి ఒకళ్ళిద్దరిలో తప్పించుకోవాలి. ఎంతమంది ఉన్నారు? అందులో పరాక్రమశాలు, గొప్పవారు, యోగ్యులైనటువంటి వాడి 3000 మందిని తీసుకొచ్చి తనకున్న గృహలో ప్రహారా కాశాడు. తప్పించుకుంటాడా? ఇది ఎలాంటి ఆపద చెప్పండి? సులువైందా కష్టమైందా? ఎలాంటిది? ప్రైజ్ ది లార్డ్. ఎలాంటిది? ఎవరు తప్పిస్తారు? ఎవరు తప్పిస్తారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఏదైనా చంపలేదు చేయలేదు, ఎక్కడో నేను నీ పని చెప్తాను రా అంటే నేను ఎక్కడ వణికిపోతామే. వచ్చేస్తాడట, కొట్టేస్తాడట, చంపేస్తాడట. అయ్యి బాబోయ్ మీరు సాయం చేయరా, నాకు సాయం చేయరా, మీరు రండి అని చెప్పి ఎక్కడి నుంచి చెప్పాడు? ఎక్కడో 7 ఊళ్ళ తర్వాత ఉండి కౌరు చంపితే ఏం చేస్తాం? భయపడిపోతామండి. ఇప్పుడు ఆపద ఎక్కడ దాకా వచ్చింది దావీదుకి? మీరు ఆపద వస్తుందంటే భయపడతారా, వచ్చిన తర్వాత భయపడతారా? వస్తుందంటే భయపడతారా, వచ్చితే భయపడతారా? ప్రైజ్ ది లార్డ్. రెండు చేయరు మీరు, దానికి భయపడ దీనికి భయపడ. ఎందువల్ల మీకు దేవుడు ఉన్నాడు కదా, అది మీ ధైర్యం. ఎందుకనండి? మీకున్న ధైర్యం ఏంటంటే
దావీదు దేవుడు నా దేవుడు, అబ్రహాము దేవుడు నా దేవుడు అంటారు చూసారు. అప్పుడప్పుడు ఏ పాట పడతారు? అబ్రహాము దేవుడు నా దేవుడు, ఇస్సాకు దేవుడు నా దేవుడు, దావీదు దేవుడు నా దేవుడు, ఇంకా నాకు భయం ఏముంది అంటారు, పాడతారు కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరు? అబ్రహాంకున్న దేవుడు. అబ్రహాం పక్కన పెట్టండి, దావీదుకున్నటువంటి దేవుడు. దావీదుకి ఏం వస్తున్నాయి? ఆపదలు వస్తున్నాయి. వస్తున్నాయా? వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇంకొక ఆపద వచ్చింది. ఒక్కడి చేతిలో బంధించబడిన ఆపద వచ్చింది. ఇప్పుడు ఏ ఆపద వచ్చింది? ఉరి చుట్టూ ప్రహర కాసారు, మధ్యలో గృహ లోపల ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరితో ఇప్పుడు ఎవరితో చెప్పుకోనకుందా? ఎవరన్నా కాకేనేకుందా? కాకైతే ముందు చంపేస్తాడు. ఇక్కడ ఉన్నావా, ఉండే అలాగుండే అని చెప్పి ముందే చెప్పాడు. కాకేనే లేదు, పక్కోడు చెప్పుకోవడానికి లేదు, ఎవరన్నా పిల్లడానికి లేదు. చుట్టూ ఏమైపోయింది? ఇంకా ఎలాంటి ఆపద? ఇప్పుడు గృహంలో ఉండి దావీదు దేవునికి మొర్ర పెట్టెను. దేవా నన్ను కరుణింపుము, దేవా నన్ను కరుణింపుము, నేను నీ చరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపద, ఏ ఆపద చెప్పండి సార్? అలానే అక్కడ ఏం రాశాడు? అక్కడ ఏ ఆపద వచ్చింది ఇప్పుడు మనోడికి? ప్రైజ్ ది లార్డ్. ఆడికి ఆశ్రయం ఇచ్చిన వాడికే కరోడుగా చంపేశాడు తప్ప, అలాగ వాడికి అలాంటి వాడు డైరెక్ట్గా దొరికితే ఇంకెలా చంపేస్తాడు? అలాంటి ఆపద వచ్చింది. చిన్నదంటారు ఇది ఏమన్నా. ఇప్పుడు ఎలా అంటే మన అందుకు మెనసను ఎందుకు చేశాడు? అందులో 3000 మందిని ఎందుకు మెనసన చేశాడు? అక్కడ ఒకళ్ళిద్దరైతే తోసేసి పోతాడండి. ఇద్దరు ముగ్గురు ఏం చేస్తారు? దావీదు ఏం చేస్తాడు? తోసేసి పోతాడు, పారిపోతాడు. కాబట్టి ఎంతమందిని సెట్ చేసుకున్నాడు? బలవంతులైన వారిని, పరాక్రమ 300 మందిని తీసుకొచ్చాడు, 3000 మందిని తీసుకొచ్చాడు. ఇప్పుడు దగ్గరికి చేతి దొరికాడు. ఎలాగా? ఎలా తప్పించబడతాడో చెప్పండి మీరు. ఎలా తప్పించబడ్డాడో నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకెలా తప్పిస్తామండి? మా కర్మ ఎలాగుంటే అలా పోతుంది. ఏం చేస్తాం? ఇంకే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏం చేస్తామండి? ఏం చేస్తారా? ఏం చేస్తాం? ఇంకెవరు ఉన్నారు నా పక్షాన్ని? ఎవరున్నారు? నేను ఏం చేస్తాను? ఇంకా ఈ పని, ఈ కార్యక్రమం ఎంతవరకు అంతమంది నా మీద కక్షగడెత్తే, అంతమంది నా మీద ఇలాగైపోతే, నా బ్రతుక్కి ఇలాగైపోతే నేను ఏం చేస్తాను? నా బ్రతుకి ఎలాగుంటే అలా పోతుంది అంతే. నా కర్మ అంటారా, బతుకంటారా అంటారు కదా. ప్రైజ్ ది లార్డ్. అలాంటి సమయంలో దావీదు పలుకు జ్ఞాపకం వచ్చిందా? దేవా ఈ ఆపద నుండి, ప్రైజ్ ది లార్డ్, ఏ ఆపద నుండి? ఏ ఆపద చెప్తలేదు మీరు. ప్రైజ్ ఎందుకు చెప్పారు ఈ ఆపదని? ఏ ఆపద? ఇక ఎవ్వరు చేత ఇడిపించుకోలేనటువంటి ఆపద. దెబ్బలతోనూ కాదు, ప్రాణానికే ఆని ఉన్నటువంటి ఆపద. ఏంటండి? ఇంకో దానికైతే ఏదో చేయొచ్చండి. ఇంకేముంది? ఇప్పుడు దేని సంకటకు వచ్చింది? దావీదుని భూమి మీద ఉండకుండా చేయడానికే ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంతో వచ్చిన ఆపద. మరి ఎవరు ఇడిపిస్తారు? ఎలాగమ్మా చెప్పు. ముందు చెప్పిందే మళ్ళీ వెనకాల చెప్పి ఏంటి? అలా చెప్పండి, తప్పే ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సరే, మీకు 2 ఆపదలు చెప్పాను. మొత్తానికి ఈ ఆపద ఎలాగ జయించాడంటే అండి, వాళ్ళందరికీ గాఢ నిద్ర కలిగాను. ఎవరందరికీ? ప్రైజ్ ది లార్డ్. ఆపద నుంచి బయటకు వచ్చి సౌలుని కాకెత్తనాడు. అయ్యా మిల్లంగిని, ఎవరు? నేను చచ్చిని కుక్క వంటి వాడని, నా మీద నీకు ఎందుకయ్యా కోపం? నా మీద నీకు ఎందుకు కోపం? నేనేం చేశాను నిన్ను? నా జీవిత ప్రయత్నంలో ఎప్పుడైనా ఎంత రవ్వంత నీకు హాని చేశానా? నీకు చేసిన వల్ల మేలే చేశానే, ఉపకారమే చేశానే, నీకు అన్నింటిని చేసి నా మీద ఇంత కక్ష కట్టి నా ప్రాణమును చంపజూడడానికి చూసంటాడు. చూడు, ఒకవేళ నీ ప్రాణమును చంపదలసిన వాడిని అయితే దేవుడు నిన్ను నా చేతికి అప్పగించి ఉండగా నిన్ను నేను ఏం చేయలేదు? నేను గాఢ నిద్ర కలగజేశాడు. వచ్చాడు, తన యొక్క ఆ వస్త్రపు చెంగును కోసుకెళ్ళిపోయిన తర్వాత కాకేసి అంటాడు, అయ్యా ఇప్పుడైనా తెలుసుకో, ఇప్పుడైనా అర్థం చేసుకో, నేను నేనేం చేయాలనుకుంటున్నాను, ఆని చేయాలన్న మనసు నీ మీద నాకు ఎప్పుడూ లేదు. ఎప్పుడు ఏదన్నా చేసినా నీ రాజ్యాన్ని కాపాడాను, నీ దేశాన్ని కాపాడాను, నీకు కలిగిన పరిస్థితులు అన్నిటిలోని నా ప్రాణాలను తెగించి నీకు సహాయమే చేశాను, కానీ నీకు ఏమీ అపకారం ఏమీ చేయలేదు.
కానీ నీవు మాత్రం నాకేం చేయాలనుకుంటున్నావు? అపకారమే, కీడు చేయాలనుకుంటున్నావు. చూసావా, ఇప్పుడు కూడా దేవుణ్ణి నిన్న చేతికి అప్పచెప్పాడు. నీకు నేనేమి కీడు ఏమీ చేయలేదు. ఇప్పుడైనా తెలుసుకో, నీ మీద నాకేం లేదు, కీడు చేయాలా, నీకు అపాయం తలపెట్టాలా అనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి దయతో నీవు నన్ను ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకో. నీవేంటి, నేనేంటి? ఏమంటున్నాడు? నీ స్థితి ఏంటి, నా స్థితి ఏంటి? నేను ఎవరు? నీకు అపాయం తలపెట్టాలని ఆలోచించేసిన వాడిని కాదు, కానీ నువ్వు మాత్రం నా మీద అంత కక్ష పెట్టుకుని తిరగడానికి కారణం ఏంటి అనే విషయాన్ని బట్టి అక్కడ చెబుతూ వారి ఇద్దరు కూడా ఎలాగ తప్పించాడంటే దేవుడు వారిని ఎలా తప్పించాలో దేవుడికి తెలుసు. ఆ మాట చెప్పడానికి మీకు ఎన్ని కథ తెలిసి చెప్పడానికి కారణం ఏంటంటే, ఆకీషు చేతిలోంచి ఎవరు విడిపించలేని బందీగా ఉన్నటువంటి దావీదుని దేవుడు ఏం చేశాడు? ఎవరు రాలా సహాయం చేయడానికి. అయినా దేవుడు తన నమ్మి ఎంబడిస్తున్న దేవుడు ఆ శత్రువు చేతిలోంచి విడిపించాడు. ఇప్పుడు సౌలు చేతిలో విడిపించడానికి ఎవరు వచ్చారు? అనేక మంది ప్రహార కట్టి గృహలో ఉండి దాక్కున్నటువంటి దావీదును తప్పించేవారు ఎవరు లేరు. కానీ దేవుడికి మొరపెట్టగా వారందరికీ, ఒక్కడ కాదు అందరికీ ఏం చేశాడు? కలగజేశాడు, నిద్ర కలగజేశాడు. వాళ్ళందరికీ బయటకు వచ్చిన తర్వాత దేవుడు చేసిన కార్యం అంటే ఆపద నుంచి ఏం చేశాడు? ఏ శ్రమపడి పని ఉంది, పోరాడాలా, పని చేయాలా, వాదన పెట్టుకోవాలా, ఏం చేయగలదు. సింపుల్ గా దేవుడు ఏం చేశాడండి? అక్కడేమన్నా కష్టపడ్డాడా దావీదు? ఇక్కడేమన్నా కష్టపడ్డాడా? చెప్పండి. ఎలా విడిపించబడ్డాడు ఆపద నుంచి? అక్కడేమన్నా కష్టపడ్డాడా? ఏమీ లేదు. ఆ కుంచే పంచే అమాయకుల్లో దండించాడంతే, అయిపోయింది కార్యం. అంతవరకు కూడా ప్రాణహాని అనుకున్న దావీదు సునాయాసంగా తప్పించబడ్డాడు. రెండోదిగా, ఇప్పుడు అనేక మంది బలమైన శత్రువులు తరుముకుంటూ వస్తూ గృహలో తన చేతికి చిక్కినటువంటి దావీదుని దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. అందులో దావీదు చేసిన పని ఉంది, ఇందులో దావీదు పని ఏముంది చెప్పండి ఒకసారి ఆలోచించి. మీరు వాళ్ళని ప్రయత్నం చేస్తున్నారు, చంపడానికి దావీదు పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రాణంగా వేస్తున్నారు, నాశనం చేయాలనుకుంటున్నారు, అర్థమార్చాలనుకుంటున్నారు. కానీ దావీదుకి ఏం చేశాడు? కానీ ఒక రూపాయలకు వచ్చేయిందా చెప్పండి? దావీదు 10 రూపాయలకు వచ్చేయిందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఈయనెవరు? ఆపదలో నుంచి విడిపించు దేవుడు, ఆపదలోంచి విడిపించు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మనం చూసే దావీదుని సునాయాసంగా, అందువల్ల నేను అంటాడయ్యా, నా ఆపదలు తొలగిపో వరకు నేను నీ చెరలో వచ్చి ఉన్నాను అనేటువంటి మాటను చెప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇలాగైతే, పాత నిబంధనలు ఇలాగైతే, కొత్త నిబంధనలో పౌలు అనేటువంటి వ్యక్తి మనకు కనపడతాడు. పౌలు ఎవరండి? అతను కలిగిన ఆపదలను చూసి ఎలా తప్పించబడ్డాడో అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైనను ఆపదలలోను, నా స్వజనులనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణముల్లో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను పుట్టిని. ప్రయాసతోను కష్టముతోను తరచుగా జాగరణముతోను ఆకలి దప్పికలతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వంతోను ఇంకను చెప్పవలసినవి అనేకమున్నవి. ఇదియు కాక సంఘములన్నిటి కూర్చిన స్థితియు కాదు. ఈ వారము దినములను నాకు కలుగుతున్నది. ఎవడైనను మనకి
సరే ప్రెస్ ఎన్ని ఆపదలు కలిగి ఇంకి ఏంటండి ప్రెస్లో ఇన్ని ఆపదలోంచి ఎలా రక్షించబడ్డాడంటారు? ఎన్ని ఆపదలు? ప్రయాణం వల్ల ఎవరు కాపాడతారు? ప్రయాణం వల్ల ఆపద వస్తుంది కదా, వస్తుంది అందరికీ, ఉందా మీకు అందరికీ ఎప్పుడప్పుడు? దాంట్లోంచి ఆ ఆపదల నుంచి కాపాడేవారు ఎవరు? నీ బలమో, నీ జ్ఞానమో, నీ తెలివితేటలో దాని నుంచి కాపాడుకోగలరా అండి? ప్రయాణం చేసి నేను కాపాడక క్షేమంగా వచ్చేస్తానని చెప్పేసి విషయం ఎవరికైనా ఉందా? ఒకటి సరే, ఒకటి ప్రయాణముల్లో ఆపదల్లో. తర్వాత అండి ప్రైజర్ పొలవమని పొంగు పరలించేస్తున్నాయి ఇప్పుడు అమెరికాలోనట, ఇంకో చోట, ఇంకో చోట, 3 చోట్ల 4 దేశాల్లోనూ భయంకరమైన అంటే మనకి మొన్న పోయింది కదా, మనకి ఇంకా ఎఫెక్ట్ ఉంది కానీ మళ్ళీ పోయింది కదా, అక్కడ పొలవమని నిరాశలు అయిపోయి చనిపోయారు. ఎంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు అంటున్నారు. ప్రైజ్ లార్డ్. కాబట్టి అలాంటి సమయంలో అలాంటి ఆపదొత్తి ఎవరు కాపాడతారు? సరే, మీకు ఈత వచ్చి ఉండొచ్చు, లేకపోతే గజ ఈత కూడా అయి ఉండొచ్చు, ఏదోలాగా అయి ఉండొచ్చు. తర్వాత దొంగలు వచ్చి పడితే, మీ ఇంట్లోకి దొంగలు వస్తే ఎవరు కాపాడతారు అండి? ఆడు ఎప్పుడు వస్తాడు ఏం చెప్తాడు ఆడు? ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు దోచేస్తాడు? యేసుప్రభు కూడా చెప్పాడు కదా, ఒక ఉపమానం చెప్పాడు. దొంగ ఎప్పుడు వస్తాడో నీకు తెలిస్తే నువ్వేం చేస్తావు? నువ్వు ఇంకో 4 తీసుకొచ్చి రెడీగా పెట్టి కాచి కూర్చుంటావు కదా. అందువల్ల దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈయనకి ఎలాంటి ఆపదట? ప్రయాణాల వలన ఆపద, నదుల వలన ఆపద, మూడోది ఏంటండి? దొంగల వలన ఆపద. నీది ఏదైనా పట్టిపోళ్ళు ఎవరో ఉన్నారా, లేకపోతే నిర్భయంతరంగా పర్లేదు, ఎక్కడ పడిచింది అక్కడే ఉంటుంది అంటారా? సరే, ఆలోచించండి అంతే. ఇవన్నీ చెప్పడానికి టైం కాదు, ఒకసారి ఆలోచించండి. ఆయన కలిగిన ఆపదల గురించి చెప్తున్నాడు ఒక్కసారి. ఏ ఆపదల నుంచి. తర్వాత సొంతోళ్ళు ఎప్పుడైనా మన సపోర్ట్గా ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? సొంతోళ్ళు ఏం చేస్తారంటే మనకి సాయం చేస్తారు, కావాలంటే ఆదుకుంటారు, ఏదైనా మేలు కావాలంటే మేము ఉన్నాంలో నీకు ఎందుకులే అంటారు. మరి స్వజనుల వల్ల ఆపదలు ఎందుకు వస్తాయి? నువ్వు బాగుపడితే మొట్టమొదటిగా బాధపడేది స్వజనులే. నీకు తెలుసో తెలియదే కానీ ప్రైజ్ లార్డ్. నువ్వు క్షేమంగా ఉండి బాగుపడి అందంగా నీ కుటుంబం, నీ వ్యవహారం పోతుందంటే ఊరోళ్ళకి ఎందుకు ఆలోచన ఎందుకు అంటారు? చదువులు ఉన్నారు చూసారా, బంధువులు వాళ్ళని కుల్లి బాధపడి అంటారు. ఎందుకని చెప్పండి? వస్తాయి మరి ఏం చేస్తావు? వాళ్ళతో పాటు తిరగబడకు. కానీ అలాంటి స్వజనుల వలన వచ్చే కలిగే ఆపదలోంచి అంటాడు అక్కడ. ఏ ఆపద అంటే అండి? ప్రైజ్ లార్డ్. మీరు ఎవరైనా బాగుపడితే మీ సొంత వాళ్ళందరూ సంతోషిస్తారా, బాధపడతారా చెప్పండి? మాట్లాడతలేదు, ఎవరు మాట్లాడతలేదు. ఇది తప్పమో, బైబిల్లో రాసిన తప్పమో కదా. ఎవరు బాధపడతారు? బయట వాళ్ళ ముందు స్వజనులా? ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్. వాళ్ళకేం వాళ్ళ కళ్ళు మూసిపోయి అంటారు. మొత్తం ఎవరితో మాట్లాడితే ఏమంటారు, వాళ్ళకేం ఇప్పుడు కళ్ళు మూసిపోయి వాళ్ళకే అంటారు మాట్లాడితే. ఏంటి బాగా సంతోషం అది. సరే, స్వజనులు వలన ఏం పడతారు మీరు ఏదో అనుకుంటారు, కానీ స్వజనులు నాకు సపోర్ట్గా స్వజనులు ఏం చేస్తారు తర్వాత ఇంకే అన్ని జనులు ఏం చేస్తారు, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే, వాళ్ళకి అనుకూలంగా రాకపోతే వాళ్ళు కూడా ఏయో కీడు. తర్వాత ఇది ఇంకా చాలా భయంకరమైనది. ఏంటండి, కపటంగా ఉన్న వాళ్ళతో చాలా ప్రమాదం. ఎందువలంటే మన గుట్టంతా తీసుకుంటారు, కపటంగా నువ్వమ్మ నీకమ్మ అంటారు. పక్క వాళ్ళు తీసుకు ఏం చేస్తారు, వాళ్ళు మళ్ళీ ఇతర వాళ్ళ దగ్గరికి అంతే చెప్తారు. వాళ్ళని లేనిపోని ఇబ్బందులు పెడతారు, లేనిపోని గొడవలు పెడతారు, సమస్యలు కుట్టించడానికి కారణమైపోతారు. ఇలాంటి ప్రయత్నాల కపట సహోదరుల వలన కలిగేటువంటి ఆపదలు అండి. ఇన్ని ఆపదలు కలిగాయి కదా, ఇన్ని ఆపదల్లోంచి సౌలుని ఎవరు రక్షించారు? పౌల్ని ఎవరు కాపాడారు? ఎవరు కాపాడారు? ఎవరు కాపాడారు? ఎందుకు ఈ మాటలు ఎందుకు చెప్పాను? ఈయనెవరు? మొదటి వదిలేకండి. ఏంటి ఇతను ఎవరు? ఆపదల్లోంచి తప్పించే దేవుడు ఈయనకున్నాడు కాబట్టి ఆపదలు ఇవన్నీ కూడా ఈయన ఏం చేయలేదు, అని చేయలేదు. ప్రైజ్ లార్డ్. అంటే ఈయన ఎవరన్నమాట? ఆపదల్లో నుంచి విడిపించేటువంటి దేవుడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. 12 అయిందా? అవుతుంది అది. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అది మనకు శత్రువే. ప్రైజ్ లార్డ్. మీకు మిత్రులు అయితే అవ్వచ్చు, కానీ మీకు మిత్రులు ఏమా, మీకు మిత్రులు అయితే అవ్వండి కదా, మాకు ఎవరాళ్ళు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అనుకుంటాం కానండి, ఇక్కడ వచ్చినంత విధానం ఇంటికి వెళ్తే మళ్ళీ నిద్ర రాదండి. ఎందుకు కానీ ఇంటికి పోతే ఏదో సుఖపడదాం అనుకుంటాం కానండి, ఏటో కానీ అనుకుంటాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఆ ఛాన్సే రాదు, ఏటో తెలియదు. ప్రైజ్ లార్డ్. ఆ బాధ ఎవరు అంతా ఇక్కడే చూడండి. ఇక్కడ నిద్ర అందరినీ ఒకసారి మీరు 2 గంటలకు వెళ్ళి చూడండి, ఒకసారి ఇంటికి వెళ్ళి ఎలా ఉంటారో చూద్దరు. కానీ ఇక్కడ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని మళ్ళీ 2 గంటలకు వెళ్ళి చూడండి. మీరు చూస్తారా? చూడరా? ఇక్కడ ఒకలాగుండి అక్కడ ఒకలాగుంటే నో ప్రాబ్లం, దేవునికే స్తోత్రం. ఏంటండి, ఇక్కడ ఎలాగున్నారో, ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో అలాగే అక్కడ కూడా ఇబ్బంది పడి ఏ గోడకో ఏ దానికో జారపడి ఊగుతూ జోగుతున్నారు, నో ప్రాబ్లం. దాన్ని ఇంకా వచ్చిందని రోజు ఏం చేయలేం కదా, దేవుని వలన వచ్చిందేమో అని అనుకోవచ్చు. ఇక్కడ ఎంత బాధపడిపోయి ఇంటికి వెళ్తే ఉరుకులు పరుకులు, ఏ ఇదిని చూసినా వాళ్ళే, ఏ పట్టణంలో చూసినా ఏ ప్రాంతంలో చూసినా వాళ్ళే. ఎక్కడ భూమి మీద అడుగు నిలబడదండి, ఏటో తెలియదు మరి. ప్రైజ్ లార్డ్. అంత ఆతృత, అంత స్పీడు, అంత చేసుకోవద్దంటలేదు. మిమ్మల్ని అంత అలాంటి పనులు ఏం చేసుకోవటం లేదు. ఆ ఆసక్తి దేవుని దగ్గరికి వచ్చేలోకి ఏమైంది? దేవుని దగ్గర వృత్తిలోకి సరే. ప్రైజ్ లార్డ్. టైం చెప్పి అలా ముందుకు వచ్చేసాం. మీకు కలిగండి ఈ ఆపదలన్నీ పక్కనట్టండి. నేనేం చెప్పాను, ముందు జరిగిపోయినటువంటి ఆపదలు. సరే, ఈ కొరింథీ పత్రికలోనే ఆ మాట చివరి వచనం చదివండి ఒక్కసారి. 10వ అధ్యాయము చివరి వచనం. 11 కాదు 11 చివరి వచనం. ఇప్పుడు ఇదే కదా చదివారు. సరే, పై వచనం కూడా చదివితే బాగున్ను. సరే, ఇతనికి ఏం వచ్చింది, అందరూ బందీగా పెడేసి చంపేద్దామని వేశారట. అప్పుడు అతన్ని ఏం చేశారంటే మేడ మీద చెలదింపారు ఇతన్ని. అప్పుడు కిటికీలో నుంచి గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలోంచి నేను ఏం చేయబడ్డాను, తప్పించుకో. ఇన్ని ఆపదలు చెప్పిన తర్వాత మళ్ళీ ఇన్ని ఆపదలు చెప్పిన మళ్ళీ ఏం ఆపద వచ్చిందంటే మళ్ళీ అతని రాజు చేతిలో బందీగా పెడేసి అతను ఏదో చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆ మేడ గదిలోంచి గంపలో వేసి దింపబడి తప్పించబడ్డాడు అంటాడు. ఏ ఆపద? ఇన్ని చెప్పిన వ్యక్తికి ఏ ఆపద కాసి ఉంది? అప్పుడు
ప్రాణ హాని అనేది కాసి ఉంది. అప్పుడు అతడు మళ్ళీ ఎలా తప్పించబడ్డాడంటే, ఆ మేడ మంచి ఎలా తప్పించుకుంటాడు అనుకోండి, ఎలా తప్పించుకుంటాడు, వెళ్తే గేట్ కంచే కదా రావాలా, లేకపోతే గుమ్మంలోంచే కదా అనుకున్నారు వీళ్ళందరూ. ఎలా దింపబడ్డాడట, ఆ కిటికీలో తీసి, ఈ కిటికీ కాదు పైన కిటికీ, ఈ కిటికీలో కాదు పైన కిటికీ తీసి గంపలో పెట్టి తాడు కట్టి, మరి ఏం చేశారో తెలియదు, తాడు కూడా అక్కడ రాయబడలేదు, ఎలా దింపారో మనకు తెలియదు, కానీ గంపలో పెట్టి దింపి తప్పించుకుని తన ప్రాణాలనే రక్షించుకున్నాడు. ప్రైజ్ లార్డ్. గత కాలముల్లో ఆపదలన్నిటిలోంచి ఏం చేయబడ్డాడు, తప్పించబడ్డాడు. ఇప్పుడు దానికి ప్రత్యక్షంగా ఆపదలో ఉన్న, తాత్కాలికంగా తన ఉన్న ఆపదలో నుంచి తప్పించుకున్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అంటే ఈయన ఎవరు, ఆ మాట చెప్తారు, ఇది ఎవరో, దేవుడు ఎవరు. అక్కడ దావీదిని అలా తప్పిస్తూ ఉన్నాడండి, దావీదిని అలా తప్పిస్తున్నాడు. ఎలాంటి ఆపద వచ్చినప్పటికీ, అయ్యా నాకు ఆపద కలిగిందంటే ఆయన ఏం చేస్తున్నాడు, తప్పిస్తున్నాడు. అది ఎలాంటిది అయినప్పటికీ, ఇక్కడ ఇన్ని రకాల ఆపద కలిగినప్పటికీ కూడా పౌలుని కూడా ఏం చేశాడు దేవుడు, తప్పించబడ్డాం. ప్రైజ్ లార్డ్. కానండి అందరూ తప్పించుకోలేనటువంటి ఒక ఆపద ఉంది అని బైబిల్ చెబుతుంది. ఏంటిది? వీళ్ళందరి బాధ దేనికోసం అంటే, వీళ్ళందరికీ ప్రయాస దేని కొరకంటే, సమస్త మానవ కోటికి, మనుషులు అనేటువంటి వారికి ఒక భయంకరమైన ఆపద అనేది ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటను ఒకసారి చదివేసుకుని ముగించేద్దాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. ఇరవై 22. సరే, ఈ విషయాలన్నీ మనం చెప్పడానికంటే అందరికీ అపాయకరమైన, పైనుంచి చదువుకుంటూ వస్తే ఆ విషయాలన్నీ ఎలాగుంటాయో అని చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. ఒక దినం ఆపద దినం అనేది ఉంది. ఏటట చూడండి, అక్కడ 15వ వచనం కాడి నుంచి చదవండి. 16 కాడి నుంచి. యోదయాలో ఉండువారు ప్రైజ్. ఒక దినాన్ని ఇవన్నీ తాత్కాలికమైనటువంటి కలిగే ఆపదలోంచి దేవుడు తప్పించాడు కాబట్టి మనం ఇలాగ ఉన్నాం. ఇప్పుడు కలగబోయే ప్రతి ఒక్క ఆపద నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు, మనకే సహాయం చేస్తాడు. నువ్వు ఆయన వైపు చూసి, ఆయన్ని ఆశ్రయించి, ఆయన వైపు మొరపెట్టుకుంటే ఏం చేస్తాడండి, కథడు. కాకపోతే అన్నిటికీ మించినటువంటి ఒక భయంకరమైన ఆపద, శ్రమ అనేది ఒకటి ఉంది. అది ఎవ్వరూ మనసును పెడతలేదు. ఇప్పుడు తాత్కాలికంగా డబ్బు దొరుకుతుందనో, లేకపోతే ఆహారం దొరుకుతుందనో, లేకపోతే మన అవసరాలు తీర్చబడుతున్నాయేనో, లేకపోతే మేము అది సంపాదించాం, ఇది సంపాదించాం, అది పోగేసాం అనుకుంటున్నారు. కానీ దేవుడు అనాది కాలం నుంచి ఆలోచించేది ఏంటంటే, మనుషులకి కలగబోయేటువంటి భయంకరమైనటువంటి ఆపద దినం అనేది ఒక్కటి ఉంది. ఏంటండి? ఎవరికది? ఇప్పుడు కాలానికి అటువంటి శ్రమ కలగలేదు, రాబో కాలంలో కూడా ఎప్పుడూ కూడా అలాంటి శ్రమ జరగబోదు. అటువంటి శ్రమ దినాన్ని నుండి తప్పించేవాడు, లేక ఆ ఆపద నుంచి విడిపించేవాడు మనకు కావాలి. ఇప్పుడు చెప్పిన విషయాలు ఏంటంటే, మనకు అవసర నిమిత్తం, బ్రతుకు నిమిత్తం జరిగే ప్రతి అవసరాల్లోంచి తీర్చబడేటువంటి పరిస్థితి కనబడుతుంది, తీర్చబడుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా, ఇప్పుడు మనం ఆపదలు అనుకుంటున్నాం, రేపు నెల తర్వాత చూస్తే ఈ ఆపదగా ఉండదు, పోతుంది. ఏమన్నాను? ఇప్పుడు ఏదో కాళ్ళు చెల్లిపో, తలనొప్పి అన్నావు, వారం రోజుల తర్వాత అడిగితే బాగానే ఉన్నానండి, ఏం చేసుకుంటే పనిలో పోతున్నానని అంటావు కదా. ఇప్పుడేమన్నావు?
అమ్మో బాధ, ఇమ్మో బాధ, అది నొప్పు ఇది నొప్పు అన్నావు. వారం తర్వాత అడిగితే ఏమంటావు? అంటే ఏమైపోతుంది? ఇప్పుడేమన్నావు? ఇప్పుడు రూపాయలు లేదండి చేతిలోనే, అది ఇది లేదన్నావు. ఆయాలు ఏమంటావు? లేదండి బాగానే ఉందండి, 10 రూపాయలు చేతిలో ఉన్నాయంటావు. ఆ ఆపద కూడా పోతుంది. అన్నీ పోతాయి, ఒకదాని ఏం చేస్తాయి? పోతాయి. ప్రశ్న, మన అందరికీ కలగబోయే ఒక ఆపద అంటే ఉంది. దేవుని బిడ్డలకు అర్థం కాక ఏమనుకుంటున్నారంటే చలామణి అవుతున్నామోమో అని అనుకుంటున్నారు. దేవుడిని అవసరం తీర్చడానికో, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వడానికో, దేవుడు నీకు పరిస్థితిని అందరిగా ఘనంగా ఉండి చుట్టాల దగ్గర బంధువుల దగ్గర నీ ఎంత ప్రముఖుడు గనుడు గొప్పవాడు లేడనో అని హెచ్చించడానికి కాదు దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నది. చాలామంది ఏమనుకుంటున్నారు, దేవుళ్ళలోకి వస్తే నాకు అన్ని ఇచ్చేస్తే యాపీ, నాకు ఇది ఇచ్చేస్తే యాపీ అనుకుంటున్నా. కానీ ఒక ఆపద ఉంది. దేవుడు అంటాడు, భూమి పుట్టినది మొదలుకొని ఇలాంటి ఆపద ఎవరికి ఎప్పుడిని కూడా రాలేదు, రాదు కూడా. అట్టి దానిని తప్పించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను తెలియజేస్తూ ఉన్నాడు. దాని మీద ఎవరికి మనసు ఉంది చెప్పండి? ఎప్పుడైనా దాని గురించి ఆలోచించి ప్రార్థన చేసేటువంటిది ఉందా? అయ్యో నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని వలన ఆ శిక్షలో తీర్పులో నిలబడాలి, ఆ దినాన్ని, ఆ మహాశ్రమ దినాన్ని నేనేం చేయలేను, తప్పించుకోలేను. తాత్కాలికమైనటువంటి రూపాయికో 10 రూపాయికో కక్కుర్తుపడి, లేకపోతే శరీర సుఖానికో శరీర గొప్పకో బలగైన పడి ఇలా నా జీవితాన్ని నాశనం పాలు చేసుకుంటున్నానటువంటి ఇమిడి జ్ఞానం కూడా లేకుండా జీవిస్తున్న వారి కొరకు దేవుడు ఎందుకు కావాలి అంటే, ఒక దినాన్ని నువ్వు ఎదుర్కొనవలసిన శ్రమ దినము, ఆపద్దినం ఒకటి ఉంది. ఆ దినాన్ని తప్పించుకోరు నీకు ఎవరు కూడా. ఆ దినాన్ని గురించి రాయబడిన పాటలు కూడా మనం వింటున్నాం. తల్లి జాడ పిల్లకు రాక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొక్కరు పుట్టకొక్కరై దిక్కు లేక. ఆ దినాన్ని గురించి చెప్పండి. సూర్యుడు ఏమవుతాడు? చంద్రుడు ఏమవుతాడు అనుకుంటున్నాం కదా. అయ్య బాబు ఎంతేంటి, ఇలాగుందండి అలాగ ఉంటుందండి అనుకుంటున్నాం కదా. ఆ దినాన్ని గురించి వర్ణిస్తే తెలుసుకుంటే అది ఎప్పుడు కూడా ఓకే అందనటువంటి ఒక ఆపద్దినం అనేది రాబోతుంది. ఇప్పుడు దాకా దేవుని గురించి మనం ఏం చెప్పుకున్నాం? ఆపదలో నుంచి అందరూ చెప్పడం లేదే. ఈయనెవరు? ఆపదలో నుంచి తప్పించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే నీకు ఎరుగో ఎరగకో ఇదే జీవితం శాశ్వతం అనుకుంటున్నామేమో, ఈ జీవితమే అనుకూలం అనుకుంటున్నామేమో, ఇది నాకు తగినదే అనుకుంటున్నామేమో, నేను ఇలా సాగిపోతాను అనుకుంటున్నామేమో. లేదు, దేవుడు లోకమంతటికి ఒక భయంకరమైనటువంటి ఆపద దినం అనేది, కష్ట శ్రమ దినం అనేది భూలోకం మీదకే రాబోతుంది. ఇప్పుడు దాకా మనం చెప్పిన ప్రతి ఒక్క శ్రమ కొరకు ఆపదలో తన రెక్కల కింద నిన్ను దాసి కాసి కాపాడి సంరక్షించేటువంటి అవకాశాలు ఎన్నో దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆపద నుంచి విడిపించేటువంటి దేవుడు ఏం చేస్తాడంట? ఉగ్రుడై, కోపోద్రుకుడై అతడే ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ లోకం మీదకి ఏం రాబోతుంది? శ్రమ రాబోతుంది, కష్టం రాబోతుంది. ఆ శ్రమ దినాన్ని అంటాడు, అక్కడంటాడు, తప్పించే నాదుడు ఎవడు ఉండడు. మిద్ది మీద ఉన్నవాడు కిందకి రాకూడదు, బట్టలు రెడీగా ఉన్న పట్టుకెళ్ళడానికి రాకూడదు. ఏమని చెప్పాడు ఇక్కడండి? ఎన్నిసార్లు చెప్పాడు అలాగని? ఒకరిని తడువులాడుకుని, చెప్పుకుని, పిలుచుకుని, రెక్కెట్టుకుని, భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్లే అవకాశం ఎవ్వరికీ కూడా ఆ దినాన్ని ఉండదు. ఆ ఆపద గురించి దేవుడు పదే పదే దాన్ని తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని, నిర్దిష్టమైన మార్గాన్ని మానవ కోటికి ఏర్పాటు చేసి, ఒకవేళ ఈ తాత్కాలికమైన కష్టమో నష్టమో వీటిని ఆలోచిస్తూ జీవితాన్ని అంతా గడిచిపోతున్నావు, రాబోయేటువంటి శ్రమ దినాన్ని ఎలా తప్పించుకుంటావు అనేటువంటి విషయంతో అడ్డాడు. అలాంటి శ్రమ దినము అంటే తనకు అక్కడ ఒక మాట కనబడుతుంది. మనం 22వ వచనంలో చదవండి ఒకసారి మళ్ళానే.
ఆ శ్రమలంటండి అదట కొంచెం తక్కువ చెయ్యకపోతే ఏంటండి, ఏ భూమి మీద ఉన్న ఏ శరీరయు కూడా ఏం చేయడు, తప్పించు. మరి ఏం జరుగుతుంది తర్వాత? ఇందులో కొంతమంది ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఉంటారు. ఎవరండి? గుడికొచ్చిన వాళ్ళు కాదు, గుడికొచ్చిన వాళ్ళు కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అని రాస్తే బాగున్నాం, మనకు ఒక రకంగా తప్పించుకుందాం. ఎలాగుంటే బాగున్నాం? ఎలా రాస్తే బాగున్నాం? ప్రైజ్ ది లార్డ్. గుళ్ళోకి వచ్చేవాళ్ళ నిమిత్తము అంటే బాగున్నాం, మనకు చాలా హ్యాపీగా, నిశ్చింతగా, ధైర్యంగా, ఇంకా కొన్ని జలసాగా, ఇంకా రౌద్రంగా, ఇష్టానుసారంగా మనం ఇంకా తిరుగుతూ ఉందాం. కానీ అక్కడ ఏం చెప్పిందంటే, తాను ఏర్పరచుకుని వారు నిమిత్తము. ఆ రోజు దేవుని ప్రజల నిమిత్తమును కూడా కొంచెం దినములు తక్కువ చేయకపోతే ఏం చేయండి, వాళ్ళకి కూడా దిక్కు దశ లేదని చెప్తాడు అక్కడ. ఏంటండి, ఆ దినములు తను ఏర్పాటు చేసుకున్న వారి నిమిత్తమును ఆయన తక్కువ చేయకపోతే ఏ శరీరయు, ఆకార శరీరం ఎవరు కూడా ఏం చేయలేరు, తప్పించుకోలేరు. ఆ దినం గురించి చెప్పబడుతుంది. మరలా ఆ దినాన్ని మనకు తెలియజేయబడిన ఒక దినాన్ని ఆయన ఎదుట ఏం చేయాలి, ఎదుర్కోవాలి. ఆ దినమును దేవుని ఎదుట నిలబడడానికి శక్తి గలవారై ఉండాలనేటువంటి మాట మనకు బైబిల్లో కనబడుతుందండి. ఏం కనబడుతుందట? ఆ దినమును ఆయన ఎదుట మనం ఏం చేయగలబడాలి, నిలబడడానికి శక్తి కలిగిన వారమై ఉండాలి. దాని కొరకే నీ జీవితం అంతా ఏం చేయాలి, మలుసుకోవాలి, సరి చేసుకోవాలి, క్రమపరుచుకోవాలి. దాంట్లో అపరాధ భావం ఏ విధంగా తీసివేసుకోవాలి. ప్రభు చేతులు చాపి బతిమలాడుతున్నాడు, అమ్మా పాపము చేయకు, ఇక పాపము చేయకు. ఏం చెప్పాడండి? కనపడిన వాళ్ళు అందరితో ఏం చెప్పాడైనా? అమ్మా ఇంతవరకు భయంకరమైన పాపంలో ఉన్నావు, ఇక నుండి నువ్వు పాపము చేయకు. అంతేనా? ఇంకేనా చెప్పాడా? తిట్టాడా, కొట్టాడా, గసిరేరా, ఇంకో మాట్లాడాడు? ఏమన్నాడు చెప్పండి? ఆ పాపాత్మలతో ఏమన్నాడు? ఇప్పుడు నీకు అవకాశం ఉంది, దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకునే అవకాశం ఉంది. తప్పించే ఒక ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు, అవకాశం ఉంది. నిన్ను బ్రతిమలాడి నిన్ను ఎలాగైనా బాగు చేయాలనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, నీకు అవకాశం ఉంది. ఇక్కడ నుండి పాపం చేస్తే తప్పించుకునే అవకాశం ఉండదు అనే మాట చెప్పాడు అక్కడ. ఏం చెప్పాడండి అక్కడ? ఇంతవరకు పాపం చేసావు, పాపం చేత పట్టబడిన స్త్రీ అని రాయబడి ఉంటుంది అక్కడ. కాబట్టి ఇప్పుడు నీకేమొచ్చింది? ఇంత భయంకరమైన జీవితం జీవించిన నీకు ఎవరొచ్చారు? ఎవరొచ్చారండి? నీకు కలిగిన ఆపద నుంచి తప్పించే ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి నీకు ఆ దండం నుంచి తప్పించుకున్నావు. కాబట్టి ఇక నుండి నువ్వేం చేయాలి? ఇక నుండి నువ్వు చేయవలసిన ప్రయత్నం ఏంటంటే చెప్పాడంటే, ఆయన ఏమి అవనలేదు, ఇక నుండి పాపము చేయకు. ఇక నుండి ఏం చెప్పాడండి ఆయన? పాపం చేయకు. తర్వాత ఆ 38 ఏళ్ళ నుంచి అంటే రోగిగా ఉన్నవాడిని బాగు చేశాడు. అతనితో ఏం చెప్పాడు? ఏం చెప్పాడండి? అంటే మనిషికి ఎవరికైనా పాపం చెయ్యంటే కోపం వస్తుందా, పాపం చేయొద్దంటే కోపం వస్తుందా చెప్పండి? తాగుదాం వస్తావరా అంటే సంతోషంగా ఉంటుందిరా, ఒరే తాగకరంటే బాధపడతారా చెప్పండి? అర్థం కాలేదు కదా? ఏంటి మాట్లాడతలేదు వాళ్ళు? ప్రైజ్ లార్డ్. అలాగే ఎల్లకరా అంటే కోపం వస్తుందిరా, అలా వెళ్దాం రారా అంటే కోపం వస్తుందా? అంటే తప్పు చెబితే కోపం వస్తుందా మనుషులకు? ఇప్పుడు మెప్పు చెబితే కోపం వస్తుందా? సినిమాకి వెళ్దామంటే కోపమా, సినిమాకి వెళ్దాం తప్పురా అంటే కోపం వస్తుందా? ఒరే మంచి చెల్ల కొనుక్కుంటూ చూద్దామని అంటే కోపం వస్తుందా? చెల్ల చూడకంటారా, కళ్ళు పోతాయి, జీవితం కూడా పాడైపోతుందంటే కోపం వస్తుందా? మీకు మంచి చెల్ల ఇస్తాం ఇక ఎంత అనేది ఎంత ప్రైస్లో పోన్లే, మన రేంజ్ ఇక్కడ ఉన్న రేంజ్ 10,000 రూపాయలు చెల్లము, 20,000 రూపాయలు చెల్లిస్తాను రక్క బాగా కనపడతానంటే సంతోషపడతారా? రే చెల్ల చూడకరా, కళ్ళు పోతాయి, జీవితం పోతుంది, హృదయం మలినమైపోద్ది అంటే కోపం వస్తుందా?
గుసుకుతున్నారు తప్ప ఏం చెప్పడం, ఎవడో ఏం చెప్తలేదు. ప్రైజ్ లార్డ్. ఒకవేళ మీరు చెప్పిన గుసగుసలు నాకు అర్థమవుపోయిన కంటే ఆయనకు అర్థమవుతాయంటే అండి, మీరు ఒకరికొకరు గుసగుసలాడుచుండగా నేను ఇని ఉన్నాను అంటాడండి. మీరు గుసగుసలాడితే మంది పచ్చాలని అడగడం కర్మేంటి నాకు అర్థం కాదు. మీరు చెప్పిన మాట స్పష్టంగా చెప్పకపోతే ఆయన ఏమన్నాడు చెప్పండి, చెప్పాలా ఆ మాట చెప్పాలి నాకు. ప్రశ్నలు, మీరు గుసగుసలు ఆడుచుండగా నేను ఇని ఉన్నాను. మీరు గుసగుసలు ఎందుకు ఆడుకుంటారు చెప్పండి? పక్క వాళ్ళు వినకూడదనే కదా. నోరు తెలిసి మాట్లాడుకోకుండా గుసగుసలు ఎందుకు ఆడుకుంటారు చెప్పండి? మాట్లాడతలేదు, టైం అయిపోయినా సరే. సరే, ప్రైజ్ లార్డ్. దాటేసింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, ఏం రాబోతుంది? ఆపద్దినం అనేది ఒకటి రాబోతుంది. ఎందుకు దేవుడు అంత ప్రదేయపడి ప్రయాసపడి లేకపోతే మీ మీద అంత ఇదిగా శ్రమపడి ఉన్నాం కనుక ఆ దినాన్ని, ఒక ఆపద దినాన్ని తప్పించాలని ఉద్దేశం చెప్పిన దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఆయన పేరే ఆపద నుంచి తప్పించే దేవుడు. ఆ ఆపద గురించి నువ్వు తప్పించబడాలంటే ఆయన చెబుతున్నాడు, ఇక నుండి నువ్వు పాపము జోలికి కానీ పోవద్దు. ఆ దినాన్ని పాపానికి నుండి పర్యావరణము, నరక శిక్ష అనేటువంటి దాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. అందువలనే ఎందుకు ఇంత బతిమలాడతారో చెప్పండి దేవుడు? ఆపదలో పడవేయాలనా, ఆపద నుంచి తప్పించాలనా? ఎంతమందికి దేవుని యొక్క హృదయ ఘోష వినబడుతుంది అర్థమవుతుంది. ఆయనకేమి కానుకలు తెమ్మనలేదే, కట్నాలు తెమ్మనలేదే, లేకపోతే ఏదో మెప్పులు మయమించాల్సిన విషయాలు ఘనకార్యాలు చేయమనలేదే. నీ జీవితాన్ని సరి చేసుకుని బాగు చేసుకుని పవిత్రంగా పరిశుద్ధంగా జీవించమన్న మాట తప్ప ఆయన నిన్నేమడుగుతున్నాడు? ఘనమైన మీటింగ్లు ఎట్టమన్నాడా, భోజనాలు ఎట్టమన్నాడా, సందర్పణ చేయమన్నాడా, ఇంకోటి చేయమన్నాడు? ఏం చేయమన్నాడు నిన్ను? ఆయన నీకు ఇన్ని చేసినప్పటికీ ఏమవుతుందో తెలియదు, కానీ నీ పాపం మాత్రం నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉన్నట్లయితే ఆ యొక్క శిక్ష నుండి ఏం చేయలేవు, ఆ ఆపద దినాన్ని ఏం చేయలేవు, తప్పించుకోలేవు. కాబట్టి తప్పించాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. తప్పించుకోవడానికి నువ్వు సహకరిస్తావో అలాగే ఉంటావో అనేది నీ ప్రయత్నం. తప్పించాలని ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను ఆపదను తప్పించాలని ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఎందువలంటే ఆ దినం ఎలా ఉంటుందో అనేది ఓ మాట ప్రకటన గ్రంథంలో చదివేసి, ఆయన ఎందుకు నిన్ను అంత ప్రదేయపడి పాపం జోలికి పోకుండా ఆ యొక్క ఇష్యూ నుంచి ఎందుకు నిన్ను ఉండమన్నాడు అని చూసినట్లయితే, ప్రైజ్ లార్డ్. ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి, 21వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. సరే, ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన చెప్తున్నాడు ఎందుకు అంటే, ఇక నీవు కష్టపడి ఆపదలు పోయేటువంటి దినము ఒకటి రాబోతుంది. ఆ దినాన్ని నేను చేర్చాలని, ఆ దినాన్ని నీ కళ్ళు చెప్పి నీ ప్రతిభాస్ప ఏమన్నాడు అక్కడ, నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను యాతనైనను ఇక ఉండదు అనేటువంటి మాట కనబడుతుంది. ఎందుకు దేవుడు ఇంత ప్రయాసగా చెప్తున్నాడంటే, నిన్ను ఆపద నుంచి తప్పించి ఒక సుఖకరమైనటువంటి, ఆపద లేనటువంటి, కష్టం లేని స్థలానికి నిన్ను చేర్చాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఎందుకండి ఒక దినం ఉంది, అందరికీ ఉంది. ఆ దినం ఒక దినం ఉంది. ఆ దినము భయంకరమైన దినము. అది మన ఊహకు, జ్ఞానానికి, ఆలోచించడానికి కూడా అంతు చిక్కనటువంటి దినము. ఆ ఆపదలు అనేకులు పడి ఏం చేస్తారట, నశించిపోతారు. అయితే నీ ఎడల నా ఎడల ఉన్నటువంటి దేవునికి ప్రేమ ఏంటంటే, ఆ ఆపదను తప్పించాలని కోరుకుంటున్నాడు. ఎక్కడ చేర్చాలనుకుంటున్నాడు ఆయన? ఒక ఉన్నతమైనటువంటి ఆ 21వ అధ్యాయం అన్నీ చూసినట్లయితే అక్కడ ఒక గొప్ప విధి విధానం, ఆకలి ఉన్నటువంటి స్థలాన్ని తీసుకెళ్తున్నాడు. ఎన్ని గొడవలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? ఇంట్లో సగం గొడవలన్నీ ఎందుకు వస్తాయి అండి? ఇప్పుడు ఆకలి లేకపోతే మీకు బాధ అడి చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరు భోజనం చేస్తలేదు, మీకు బాధ ఏముంటుంది చెప్పండి. ఇంకా ప్రైజ్ లార్డ్. ఏం చెప్పారా? ఏముండదంటే అక్కడ ఆకలి ఉండదు, ఇంకా
ఏంటండి? పోన్లే ఇవన్నీ మాటకెళ్ళే మరణం ఉండదంటండి అక్కడ. నువ్వు చచ్చిపోతావు అనేటువంటిది నీకు లేకపోతే నీకు ఇంకా భయం ఏముంటుంది, బాధ ఏముంటుంది, దుఃఖం ఉంటుంది. ఇప్పుడు అందరి బాధ దేని మీద? మొదటగానే చచ్చిపోతానేమో, ఎక్కువైపోయింది ఇది, చచ్చిపోతానేమో. ఏంటండి? బాధ ఏంటి? మొదటి బాధ ఏంటి? చచ్చిపోతాము. చచ్చిపోతే జనాభా ఒకరు తగ్గిపోతే ఎంతండి? 140 కోట్ల మన దేశ జనాభా 140 కోట్లలో ఒకడు చచ్చిపోతే. ప్రైజ్ లార్డ్. నీ బాధ నేను చచ్చిపోతాను. చచ్చిపోను అని తెలితే నువ్వు ఎందుకు బాధపడతావు? నీకు అర్థం కాలేదని నేను చెప్పిన మాట మీకు అర్థం కాలేదు. అది నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ తీసుకెళ్తానని దేవుడు కోరుకుంటాడు నిన్ను? మరణము లేని స్థలానికి తీసుకెళ్తాను అంటున్నాడు. ఇంక నీకు బాధ ఏముంటుంది? ఇప్పుడేమో గోల పెట్టి చచ్చిపోతానమ్మో తీసుకెళ్ళండి, చచ్చిపోతానమ్మో ఇస్తాను, 2000 ఇస్తాను, 3000 ఇస్తాను, నన్ను ఎలా బతికించండి, నన్ను ఎలా చేస్తున్నా. ఎక్కడ తీసుకెళ్తా? దేవుడు ఎక్కడ చేస్తాడు అనుకుంటాను నన్నుని? చావు లేనటువంటి స్థలానికే దేవుడు తీసుకెళ్ళాలని కోరుతున్నాడు. ఇంకేంటండి? దుఃఖపడే పరిస్థితి లేదు ఈ మొక్కలు అంటే. దుఃఖం అంటే ఏంటి? అసలు దుఃఖం ఎందుకు వస్తుంది మనకి? దుఃఖం ఎందుకు వస్తుందని చెప్పడం లేదు. ప్రైజ్ లార్డ్. దుఃఖం ఎందుకు వస్తుంది చెప్పలేదు, ఎవరో చెప్పలేదు. దుఃఖం ఎందుకు వస్తుంది? దుఃఖాలు కారణాలు. మీకు దుఃఖాలు రావు కదా, కారణాలు ఏమీ లేవు కదా, అసలు మీకు దుఃఖం అంటే తెలియదు కదా. ప్రైజ్ లార్డ్. మీ ముఖం ఎప్పటికీ రోజులో ఎక్కువ సమయం దుఃఖపడతారా, నవ్వుతూ ఉంటారా? వాళ్ళు అది చెప్పండి, దుఃఖం అంటే అప్పుడు తెలుస్తుంది. ఒక రోజులో ఎక్కువ సమయం సంతోషంగా ఉంటారా, ఎక్కువ సమయం దుఃఖంగా ఉంటారా? ప్రైజ్ లార్డ్. అది అంటండి ఆ ఛాన్స్ లేదు. దుఃఖమే ఉండదు. నువ్వు పని చేయకపోతే తిడతారు, ఇక్కడ ఏం చేస్తారు? పని చేయకపోతే తిడతారు, పని చేస్తే తిడతారు. పని చేయకపోతే చేయలేదని తిడతారు, చేసిన తర్వాత ఇలా చేసేవని తిడతారు. అప్పుడు ఏమవుతుంది మనకి? బాధ కదా. వండకపోతే వండలేదు అంటారు, వండిన తర్వాత ఇలా చేసేవాటి అంటారు, అది బాధే కదా. దుఃఖానికి కారణం ఏంటి? నువ్వు చేసినా తిడతారు, చేయకపోయినా తిడతారు. నువ్వు ఇచ్చినది ఇస్తే ఇంతే ఇచ్చేమంటారు, ఇవ్వకపోతే నాకు ఇవ్వలేదు అంటారు కదండి. ఇస్తే ఏమంటారు? వెళ్తే ఏమి ఇచ్చిందండి, ఇంత టీ చొక్కు ఇచ్చిందని అంటారు. ఇచ్చినా కూడా ఏం చేస్తారండి? ఏమి ఇచ్చింది అంత, ఇంత టీ ఇచ్చిందని తిడతారు. వెళ్ళకపోతే అక్కడ మంచినీళ్ళు కూడా పోయలేదు అంటారు, ఇచ్చినా తిడతారు. ఏంటండి? ప్రజలు ఇస్తే ఏమంటారు? ఈవిడికి ఆశ ఏదో ఉంటుంది, ఆశ ప్రకారంగా కొద్దిగా సయానికి టీ ఇచ్చారనుకో ఏమంటారు? ఏం చేసింది ఏంటి, కొంచెం వెళ్తే కొన్ని టీ చొక్కు పోసిందంటే అని తిడతారు. ఆ తర్వాత ఇవ్వకపోతే ఏమంటారు? వెళ్ళాగానే ఆవిడ మొక్కం మీద కొన్ని మంచినీళ్ళు చొక్కన పోలేదంటారు. అలాగా తిడతారు. అంటే దుఃఖం ఎందుకో ఎలా వస్తుంది చెప్పండి? మరి ఏం చేస్తే దుఃఖం రాకుండా ఉంటుంది? అక్కడ ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. మీరు నవ్వునా చేసిన అక్కడ మాత్రం ఏముండదు. అనేవాళ్ళు కానీ, చేసేవాళ్ళు కానీ, నేరాలు వేసేవారు కానీ, నిన్ను బాధించేవారు కానీ, ఇబ్బంది పట్టేవారు కానీ ఉండనండి స్థలం దుఃఖమే ఉండదు. ప్రైజ్ లార్డ్. ఇంకా తర్వాత చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఏడడం వచ్చా మీకు? మీ జీవితంలో ఎప్పుడైనా ఏడ్చారా? వెళ్ళదండి. ప్రైజ్ లార్డ్. మనం పుట్టిన తర్వాత బతికేమో లేదన్నా చేయడానికి కేకేటట్టు ఏడిపే. ఆ కుర్రోడు పుట్టిన తర్వాత పస్తుకుంటా ఈడు పర్వాలేదు అంటాం, కానీ మొదటి గుర్తు ఏంటనుకుంటున్నారు? కేవమని కేకెట్టాలి. ఇంకా కేకెట్టలేదు, ఆడు ఏడితే ఈడు చూడాలని బాధ. అందరూ ఏం చేస్తారండి? ఆడు అలాగే ఉన్నాడు అనుకోండి, పుట్టిన తర్వాత అలాగే ఉన్నాడు అనుకోండి, అయ్యి బాబు కదిలేదు మెదిలేదు ఏది అంటే వీళ్ళ సంతోషం అంతా ఎక్కడుంది? అంటే ప్రారంభం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన బ్రతికి మొదలు పెట్టి ఏంటనుకుంటున్నారు? భూమి మీదకి వచ్చిన తర్వాత మాట్లాడటం తెలియనట్టు ఆడతారు. మొదటి మెట్టి ఏంటి? ఇప్పుడు కుర్రోళ్ళని చూసి అందరూ అంటారు మన బ్రతికేంటి, మనకు ఫస్ట్లో వచ్చినారు మన బ్రతికేంటి, అవి ఇదేంటి ఇలా చూస్తుంటారు, ఇలా తిరగే చూస్తారు. ఏంటి కేకేట్లేదేంటి, అది తెలియదేంటి, మాట్లాడతలేదేంటి, ఏంటి ఏమైంది? ఇంకొక పావుగంట పోతే అరగంట పోతే డాక్టర్ పరిగెడతారు. చూడండి బాబు ఏం కదిలి మీద ఆడతలేదు చూడండి అంటారు కదా. అంటే మన బతికి మొదటి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎండింగ్ దేంతో స్టార్ట్ అవుతుంది?
మధ్యలో ఏడుపు అంతా పక్కనట్టండి. మధ్యలో అంతా కొట్లుగా ఉంటుంది, టన్నులుగా ఉంటుంది, అంతా పక్కనట్టండి. చివరి జీవితం ఎక్కడే ఉంటుంది అటండి, ఏడుతాడు. కానీ ఇక్కడ ఏముండదు, నీకు అర్థమైన ఇక్కడ ఏముండదు, నీకు ఏడ్చే పరిస్థితి ఉండదు. ఎంతవరకు ఏడ్చావో కొంతమంది ఏం చేస్తారు, ఏడుతారు కానీ ఏడ్తలేదన్నట్టుగా నవ్వుతున్నట్టుగా ముఖం ప్రమోట్ చేయాలని చూస్తుంటారు చాలామంది. ఏడ్చేస్తారు, ఎవరైనా వచ్చేసిన తర్వాత అక్కడ దుర్చి చేసుకుని చెప్పండి కంట నలగడిదని కొంతమంది అంటారు, ఏది అంటారు. ఏడుతలేనట్టుగా నటించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు చాలామంది కదండి. కొంతమంది ఏడుపు రాపోనా జరే ఏడుతున్నట్టుగా లేని ఏడుపు రప్పించుకుని కొంతమంది ఏడుతారు. కొంతమంది చూడగానే పొలోమని ఏడ్చేస్తారండి. ఎందుకు చూడండి, ఎవరైనా కనపడినప్పుడు ఏం చేస్తారు, కారణం ఏమో ఉండదు. మనిషి తగిలినప్పుడు పొలోమని ఏడ్చేస్తారు. ఎందువల్లంటే సింపతి పొందాలని, జాలి పొందాలని ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏడుపు రాపోనా ఏం చేస్తారండి, అర్థం పద్ధం లేని ఏడుపులు. అది చాలా భయంకరమండి, నమ్మేశారనుక. అలాంటి కొన్ని ఏడుపులు చూసి ఏం చేయకూడదు, సింపతి పొందాలని, జాలి పొందాలని ఏడుతుంటే నా బతుకేలాగా అయిపోయింది, నీ బతుకే మాట్లాడితే నా బతుకేలాగైపోయింది, నా జీవితం ఎలాగైపోయింది అని చెప్పి ఆటమే. కారణం ఏదో తెలుసుకో, పని ఉపయోగం ఏంటో తెలుసుకో, అప్పుడు దాన్ని ఏం చేయాలి, అవసరమైన పద్ధతులు లేదు. కానీ ఈ ఏడుపు మాత్రం ఏం చేయకూడదండి. అందుకల్ల కొంతమంది ఏడుపు కొట్టుది అంటారు చూసారు. కొంతమందిని ఏమంటారండి, పెద్ద మంచి పేరు ఏం పెడతారు, ఇది చివరికి టైటిల్ ఏం పెడతారు, ఏ బహుమానిస్తారు వాళ్ళకి, ఏ అవార్డు ఇస్తారు అనుకుంటున్నారు, ఆ ఏడుపు కొట్టుతో వచ్చిందా అంటారండి. నీ జీవితంలో ఏడడం తప్ప రెండోది ఏం చేత కాదండి, ఆవిడకి ఏడుపు కొట్టిది అంటారండి. సరే, ఎలాగంటే ఏ పథకాలతో బతుకు, ఏ అవార్డులతో బతుకు, కానీ ఎక్కడ సర్దుకున్నారా లేకపోతే ఏమైనా చెబుతున్నారా, ఇక్కడ కదిలేరండి, జమ్జమ్మను కదిలికి వచ్చిందండి. అక్కడ ఏముండదు. ఒకప్పుడు తెలుస్తుందండి, ఒక పాస్టర్ గారు ఎందుకు నిన్ను అంత బతిమలాడి గోజాడి ప్రార్థన చేసి బతుకు మార్చుకో, పాపం చేయకు, దోహం చేయకు, కీడులో ఉండకు, అపవిత్రతో జీవించకని ఎందుకు చెప్పారో అనేది ఒకానొక దినాన్ని చూడబోతుంటావు. నేను నువ్వు కూడా దినాన్ని చూస్తామండి. ప్రభు ఎంతమంది చేత నీతో చెప్పించాడో, ఎంతమంది కన్నీళ్ళు కార్పించాడో, ఎంతమందిని ఉపవాసం జాగరాలు చేయించాడో, నీ బ్రతుకుని మార్చుకుని బతికి పెడితే ఆ యొక్క ఆపద దినాన్ని తప్పించుకోవాలని నీ కొరకు ఎంతమంది ప్రయాసపడ్డారో, నువ్వు ఎంత లెక్కలేని తనంతో జీవించావు అనేది ఒక దినాన్ని చూస్తావు. అందువలనే అక్కడ ఏముండదు, ఏడిపోయినాను. ఇంకేమన్నా ఉందా, ఇది అన్నీ ఉండదు. జీవితం అంతా యాతనే ఏంటంటే, ఎవరన్నా ఏమన్నా నీ బ్రతుకులో మంచి విషయాలు చెప్పమంటే ఏముందండి, నా జీవితం చెప్పనాకేముందండి. కొంతమంది ఎడింగ్ ఏం చెప్తారండి, అబ్బా నువ్వేమైనా చక్కగా సంతోషంగా గడిపిన సమయాలు ఏమన్నా 2-3 చెప్పమ్మా అన్నావు అనుకోండి, కొంతమంది ఏం చెప్తారు, ఏం చెప్పనమ్మా నా బతుకంతానే. ఏం చెప్తావు, ప్రైజ్ లార్డ్. మీకు చక్కని మాట్లాడి, ఇవన్నీ లేని స్థలము, ఇవేవైతే దీని కొరకు భూమి మీద నువ్వు అగుచాట్లు పడి బాధపడి కృంగిపోయి నలిగిపోయి ఇబ్బంది పడుతున్నావో, ఆ లేని స్థలం ఆపత్తను తీర్చగలిగినటువంటి దేవుడు ఒక ఆయన నీతో నాతో మాట్లాడుతున్న విషయాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏదనమది, ఎవరు లెక్క పడుతున్నారండి మాట్లాడను, వేదన లేని స్థలం. నువ్వు ఈ లోకంలో ఎంత యాతన పడితే బతుకుని సాగిస్తున్నావో, ముందుకు నడిపిస్తున్నావో, యాతన లేని స్థలానికి ఆయన ఏం చేయాలనుకుంటున్నాను, నీకు చేర్చాలనుకుంటాడు. ఇంకేమైనా ఉందా చెప్పండి. సరే అయిపోయి ప్రైస్ లార్డ్ అండి. ఇంతకేం కావాలి మనకి, ఏడు చేతి సగ జీవనంతా చచ్చిపోతామని బంగా. మనిషికున్నట్టు మొదటి భయం ఏంటి చెప్పండి, మళ్ళీ ఒకసారి చదువుతాం. మనిషి అందరికీ ఉండేటువంటి భయంలో కన్నా నేను చచ్చిపోతున్నాను భయం లేదని చెప్పమనండి ఎవరన్నా. అందరికీ మొదటి ఉండే భయం ఏంటి, చచ్చిపోతానేమో అని. రెండోది ఏంటి, దుఃఖం, ఈ బతుకి కష్టాలు ఇలా వచ్చేసాయని. దాంతో తర్వాత సగం జీవితం అంతా ఏడుపోటు జీవితం. చెప్పాను కదా, ఏడుపు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు నవ్వుతావు కానీ పుట్టినంటే మనం ఏం చేసాం, అందరం ఏం చేసాం, ఏడ్చామండి. ఏడుపుతో ప్రారంభమైంది. కానీ ఏడుపు లేని స్థలానికి దేవుడు మనల్ని చేర్చాలనుకుంటున్నాడు. ఏడుపు తర్వాత వేదన అయినా ఇంకా ఉండవు, ఇవన్నీ గడిచిపోతాయి, నీకు ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళని కోరుకుంటున్నాడు. దాని కొరకే దేవుడు తనకి చెప్పాడు అంటే, అనేకులు దావీదునైతేనో
పౌలునైతేనో ఇంకో వ్యక్తినైతేనో ఆయన చెప్పేటువంటి విషయాలు ఏంటంటే ఆపదలోంచి తప్పించేటువంటి దేవుడు ఈయన ఎవరండి? ఆపదలోంచి తప్పించేటువంటి దేవుడు. నీ కలిగిన ప్రతి ఆపద నుంచి విడిపించి, నువ్వు విడిపించుకోలేవు, తప్పించుకోలేవు, దాని నుంచి బయటికి రాలేను, నా జీవితానికి ఎలాగ అయిపోయింది అనుకున్న సమయంలోంచి నీకు కలిగిన ఎట్టి ఆపదైనా సరే ఆయన విడిపించగలిగినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం తెచ్చుకుని ఆయనకు ముందుకు మనం సాగవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆపదలోంచి తప్పించే దేవుడు. ఇటువంటి ఎలాంటి మనుషుల వలనైనా పరిస్థితుల వలనైనా నీ జీవిత విధి విధానాలను బట్టి ఎలాంటి ఆపద కలిగినప్పటికీ ఆయన తప్పించే దేవుడు. ఆయన తప్పించి మనుషులందరికీ కలగబోయే భయంకరమైన ఆపద ఉంది, దాన్ని ఎవరు మనసును పెట్టరు అని రాయబడుతుంది బైబిల్లోని. ఎవరు సంగతి గురించి ఏం చేయరు, మనుషులు ఏం చేయరు, రాబోయే ఆపదను గురించి ఎవ్వరును మనస్సును పెట్టరు. కాబట్టి ఆ ఆపద భూమిలోకి మీదకి రాబోతుంది, దాన్ని తప్పించడానికి దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. ఆ దినాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు, ఎవ్వరు కూడా తప్పించుకోలేటి భయంకరమైన ఒక దినం రాబోతుంది. దాని నుంచి తప్పించాలనే ప్రభు ఈ లోకానికి రావడమైతేనో, నేను పిల్లమైతేనో నేను ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆ యొక్క మహా ఆపద నుంచి తప్పించి సురక్షితమైన ప్రాంతానికి చేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే ప్రయత్నంతో దేవుడు మనల్ని ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి కోణాల నుంచి హెచ్చరిస్తూ బలపరుస్తున్నాడు. అట్టి స్థితికి మనం అంగీకారంగా వచ్చి ఆ మాటలను అర్థం చేసుకుని ఆ మాట ద్వారా మనం సరిచేయబడి మన బ్రతుకు జీవితంలో మనకున్న పాప మలిన జీవితాన్ని అంతా యేసు రక్తము చేత కడగబడి పవిత్రపరచబడి నిర్దోషత్వం కలిగిన వారిగా ముందుకు మనం సాగిపోయినట్లయితే ఆ శిక్షలను తప్పించుకుని నిత్యరాజ్యానికి, దేవుడు చేర్చబోలే స్థలానికి, దేవుడు మనకు అనుగ్రహించే రాజ్యానికి మనం చేరతాం. అటువంటి ఉన్నతమైన శ్రేష్టమైన కృప మనం అందరం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని మనసును ఒకసారి నీకు కలిగినటువంటి ఆపదల నుంచి విడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచుదాం, ఆయన మాట వింటాం, ఆయన మాట ప్రకారంగా జీవించి మన జీవితానికి ఒక స్థిరమైనటువంటి పునాది కలగజేసుకుని గమ్యానికి నీ గురికి చేగిపోదాం అనుభవంతో ముందుకు సాదాం. అటువంటి చేష్టమైన కృప దేవుడు మనకందరికీ మన ఇన్నికడిలో దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుని. ఇంతవరకు దేవుని యొక్క బహు విశిష్టమైనటువంటి ఆయన దేవుడు ఆపదలను తప్పించేవాడు. ఎటువంటి ఆపదైనా సరే విడిపించగలడు. అన్నిటికంటే భయంకరమైన ఆపద ఒకటి ఉంది, దాని నుంచి కూడా తప్పించాలని దేవుడు నన్ను